ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎలాంటి దారుణ పరాభవాన్ని మూటకట్టుకుందో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వదల అంటున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. అయితే ఇలాంటి నేపథ్యంలోనే వైఎస్ విజయమ్మతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అనేక ఆసక్తికర పరిణామాలు నెలకొన్నటువంటి ఈ తరుణంలో ఏపీ వైసీపీలో ఏం జరగబోతోంది అనేటువంటి అంశంతో పాటు వైఎస్ కుటుంబంలో ఇంకేమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయనేటువంటిది ఇప్పుడు కీలకం. వీటన్నిటిపై ఇన్డెప్త్గా మాట్లాడేందుకు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు మాజీ వైఎస్ఆర్టీపీ నేత కొండ రాఘవరెడ్డి గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రాఘవరెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు. సార్, చాలా పరిణామాలు చూస్తున్నాం. ఈ పరిణామాలకన్నీ మాట్లాడుకోబోయే ముందు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి దారుణ ఓటమి చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు అసలు మీరు? ఓటమి అనేది సరే, రాజకీయాల్లో పట్ల ఎన్నికలు సహజం, గెలుపు ఓటములు సహజం. మనం పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా చూసినాం. కరుణానిధికి 2 సీట్లు వస్తే జయలలితకు మిగతా సీట్లని వచ్చినాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత జయలలితకు 2 సీట్లు వచ్చినాయి, కరుణానిధికి మిగతా సీట్లు వచ్చినాయి. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు, మరి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది రాజకీయాల్లో పూట గెలుపు ఓటములు జరుగుతూ ఉంటాయి. ఏమన్నా తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో పూట దానికి ధీటుగా ముందుకు పోవాలనే ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి అనేది చంద్రబాబు నాయుడు గారు గెలిచిండని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని నేను. ఈ ఓటమికి చాలా కారణాలు కనబడుతున్నాయి. అందులో అన్నిటికంటే ముఖ్యం, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో 100 కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీని ఆఖరి ఎన్నికలకు 25-30 రోజుల ముందు వరకు కూడా కుదరదా పొత్తు అనేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాటిని చంద్రబాబు నాయుడు తన 40 సంవత్సరాల క్రిమినల్ రాజకీయ బుద్ధిని ఉపయోగించి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారికి 100 కంటే తక్కువ వచ్చినటువంటి పార్టీకి 6 పార్లమెంటు సభ్యులు ఇచ్చినప్పుడే ఏదో ఈ గూడుపుటాని జరుగుతుందనేది నాకు అనుమానం అయితే వచ్చింది. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిందా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళకి వచ్చిందా, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందా నాకు తెలియదు. కానీ ఇది ఏదో కొంత జరుగుతుంది, దీని ఎంబడి ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని మాత్రం నాకు అనిపించింది. సరే, తర్వాత పరిణామాలు మనం చూసినాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు నేను 1978 నుంచి చెన్నారెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ ఎన్నికలతో సంబంధం ఉంది. సరే, బ్యాలెట్ పేపర్లతోటి కొన్ని రోజులు జరిగింది, తర్వాత ఈ ఈవీఎంలు రావడం ఇవన్నీ జరిగినాయి. ఎందుకు ఈవీఎంలైనా బ్యాలెట్ పేపర్ అయినా మ్యాక్సిమం బ్యాలెట్ పేపర్ అయితే 24 గంటలు టైం తీసుకునేది. ఇగో పలానా చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో 20 లక్షల ఓట్లు పోలైనాయి, ఇక్కడ 30 లక్షల ఓట్లు ఉన్నాయి, ఇంత పర్సెంటేజ్ పోలైందని చెప్పి పూర్తి స్థాయిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎన్నికల సంఘాలు చెప్పేటటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈసారి మాత్రం దానికి విభిన్నంగా ఇక్కడ ఎన్నికల కమిషనర్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్లు కావచ్చు, ఆల్ ఇండియా ఎన్నికల కమిషనర్లు కావచ్చు, మొదటి దఫా ఎన్నికలైంది ఫస్ట్ ఫేజ్ ఎన్నికలలో 11 రోజులు తీసుకురండి. విజయ్ గారు, మీరు గ్రహించిరో లేదో, 11 రోజుల తర్వాత కూడా అక్యురేట్గా చెప్పలేము. మళ్ళీ అప్పుడు కూడా గింత పోలైంది, గింత ఎలక్షన్లకు గిన్ని ఓట్లు ఉన్నాయి, గిన్ని పోలైనాయి అని చెప్పారు తప్ప ఇదే కరెక్ట్ అని కూడా చెప్పలేకపోయారు. దీని బట్టి ఏం జరిగిందో భగవంతుని కెరక. ఇది ఏదో ఒక్క వ్యక్తితోటి జరిగిందని నేను అనుకోను. ఒక 5-10 మందో చీఫ్ ఎన్నికల కమిషనర్ ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా జరిగితేనే ఇది జరగాలి తప్ప ఇదేదో ఎల్లయ్య పుల్లయ్యలు చేసేది కాదు. ఇది రెండో ఫేజ్లో అది 10 రోజుల తర్వాత ఇన్ని ఓట్లు పోలైనాయి, ఇన్ని ఓట్లు ఉన్నాయి దీంట్లో అని చెప్పారు. థర్డ్ ఫేజ్ అంతే. నాకు అనుమానం ఎక్కడొస్తుందంటే, ఎందుకు ఇప్పుడు 300, 400, 400 సీట్ అనేటటువంటి మోడీ గారికి 240 కాడు వచ్చి ఆగిపోయింది. ఏదో ఒక సంస్థ, నాకు ఆ సంస్థ పేరు గుర్తులేదు, ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇవాళ తీస్తుంది బయటికి. దీని ఎంబడి ఎవరో ఒరిస్సా వాళ్ళు ఉండరో, లేకపోతే పంజాబ్ వాళ్ళు ఉండరో, లేకపోతే ఇంకోనని కాదు, వాళ్ళు బయటికి తీస్తున్నారు. ఇది దీని మీద ఖచ్చితంగా ఇవాళ కాకుండా 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో
దీని నతీజా ఏంది, దీని వెంబడి జరిగినటువంటి గూడు పుటాని ఏందనేది మాత్రం బయటికి వస్తుంది. సరే, నేను అనుకునేది మాత్రం క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్యన వాళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత కూడా పోయినసారి చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వచ్చినాయి, 3 ఎంపీలు వచ్చినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఆయన కంటే ఎన్ని తక్కువ వచ్చినాయి? 12 సీట్లు ఇండ్ల తగ్గినాయి, 1 సీట్ అని ఎక్కువ వచ్చింది. మాకు తిరుపతిలో ఒక్క ఎమ్మెల్యే గెలవలే. మాకు ఎగ్జాక్ట్లీ తిరుపతి నియోజకవర్గంలో మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గం, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే గెలవలే. మా పార్లమెంట్ సభ్యుడు గెలిచాడు. అవును. కడపలో 2 గెలిచారు. కడప పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, బద్వేల్ కాన్స్టిట్యున్సీ. పార్లమెంట్కి వచ్చే వరకల్లా 60-70 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అదేవిధంగా రాజంపేట, అక్కడ 2-3 గెలిచినట్టు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో తప్పు జరిగింది. అది ఇప్పుడు మనం ఓడిపోయినంత మాత్రాన ఈవీఎంల మీద వేయడము, లేకపోతే ఎవరి మీద అబండాలు వేయడం కాదు, కానీ ఇటువంటిది జరగకూడదు. ఓకే, భారతదేశంలో ఇంత ఫ్రీడమ్ ఉన్నటువంటి కంట్రీలో చాలా మంచి ఎన్నికలు జరగాలి. అది నువ్వు బ్యాలెట్ ద్వారా చేస్తావా, ఈవీఎంల ద్వారా చేస్తావా, ఏమిటి ద్వారా చేస్తావో తెలియదు. ఇది జరిగిందని నా అనుమానం. సరే, ఇక ఓటమి ఎందుకు జరిగిందని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇప్పుడు రోజు పబ్లిక్ను కలవడం, వాళ్ళ ఓడిపోయిన ఎమ్మెల్యేలను, గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను రోజు ఒక పార్లమెంటు లెక్క పిలిపిస్తుండు, వాళ్ళతో మాట్లాడుతుండు. వాళ్ళతో మాట్లాడితే కూడా ఏమంత ఇన్ఫర్మేషన్ రాకపోతే వాళ్ళ వెంబడి జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, ముఖ్య నాయకులను కూడా రమ్మని చెప్తుండు. రోజు ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారుగా ఒక పార్లమెంటుకు హాఫ్ డే, అంటే ఒక నియోజకవర్గానికి హాఫ్ అన్ అవర్ ప్రకారంగా ఒక హాఫ్ డే వాళ్ళకు టైం కేటాయించండు. నిన్న నుంచి ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. మీరు మన ఇంటర్వ్యూలోనే చెప్పారు సార్, అంటే వివేక హత్య కేసు ప్రధానంగా తీసుకొని వైఎస్ సునీత కానీ, వైఎస్ షర్మిల కానీ జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు అని. మీరు చెప్పినట్టే జరిగింది, మీరు చెప్పిన దానికన్నా కూడా ఎక్కువగా జరిగింది. ఆ ప్రమాదాన్ని అప్పుడే ఎట్లా ఊహించారు? ఆ ఇంపాక్ట్ ఏమైనా పనిచేసిందా? ఆ ఇంపాక్ట్ ఏం పనిచేయలేదు. ఎట్లుంటుందో అంటే, భారతదేశ చరిత్రలో, భారతదేశ రాజకీయ వ్యవస్థలో వన్ ఆఫ్ ది నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. డైరెక్టెస్ట్ పాలిటీషియన్. ఎక్కడ కూడా ప్రజలను ఆత్మీయంగా చూసి ఎన్నికలు కొట్లాడదామనే ఆలోచన ఎప్పుడు ఉండదు. ఎక్కడ ఏమి దొరుకుతుంది, ఏ విధంగా మనము గట్టెక్కాలని చూసేటటువంటి వ్యక్తి. నాకు అప్పటికే అనుమానం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, డీకే శివకుమార్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణలో ఈ అమ్మాయిని ఉంచొద్దనేదేమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓకే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిది ప్లాన్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఈ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అడుగు పెట్టనియొద్దు, పెడితే మనము కేసీఆర్ గారికి ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టే అవుతుంది, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ స్టార్ట్ చేస్తాడనేది పాపం ఈ నాయకునికి ఉండే. ఈయన డీకే శివకుమార్ తోటి మాట్లాడడం, డీకే శివకుమార్ ఎయిర్పోర్ట్లో, బెంగళూరు ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం, మొత్తం ఇది ఈ అమ్మాయిని ఏం చేశారంటే హోల్సేల్గా ఎలక్షన్ వరకు అనుకున్నాను నేను. ఎలక్షన్ వరకు ఈ అమ్మాయిని మంచి ఖరీదైన అమౌంట్ ఇచ్చే ఆమెను తిప్పుకూరు అనేది నా అనుమానం. అదే నిజమైంది. లేకపోతే ఈ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ పోవడం ఏంది, తెలంగాణ పార్టీ పెట్టడం ఏంది, తెలంగాణ పార్టీని నట్టేయడం ఉంచడం ఏంది, ఇక్కడున్న నాయకులను మాట్లాడకుండా పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ కాళ్ళకాడబడేయడం ఏంది, అక్కడ పీసీసీ అధ్యక్షులు కావడం ఏంది, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని పక్కన పెట్టేసేసి కడప మీద పడడం ఏంది, కడపకు పోయిన తర్వాత కడపలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటిపాదం మీద లేవడం ఏంది, ఆ వివేకానంద రెడ్డి గారి కేసును మెడకేసుకోవడం ఏంది, 5 సంవత్సరాల క్రితం జరిగింది. అది సుప్రీంకోర్టులో నడుస్తుంది, సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా రెఫరెండంగా పెట్టి కొంగు దాసి ముసలి కన్నీరు కట్టి పక్కకు ఆ చెల్లెలు నిలబెట్టుకొని చివరకు వివేకానంద రెడ్డి గారి భార్యను తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడిపించి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మతోటి ఒక వీడియో రిలీజ్ చేయించి ఇన్ని తిప్పల పడితే కూడా కడప పార్లమెంట్ సభ్యులు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. అయినా ఇప్పటికున్న అమ్మాయికి ఏదో తెలివి వస్తుంది అనుకున్నాను, ఎక్కువ మాట్లాడొద్దు అనుకున్న అమ్మాయి గురించి ఇప్పుడు ఈ మధ్యన అయితే వద్దనుకున్నాను. ఓకే, అయినా ఇప్పుడు ఒకసారి తీర్పు వచ్చింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీకు కొన్ని ఇబ్బంది, నీకేమైనా ఆయన చేసే ప్రభుత్వ పాలనలో పాటు అభ్యంతరాలు ఉంటే తెలుపు అయిపోయింది. ఆయన ప్రతిపక్షంగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో లేడు. ఇప్పటికి కూడా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, వీలు కాకపోతే ట్విట్టర్ చేయడం. ఆ ట్విట్టర్ కూడా ఒక్కోసారి 4 పేరాలు 5 పేరాలు ఉంటుంది. ట్విట్టర్ చేసేది ఎంత ఉంటుందో 3, 4, 5 లైన్లు చేయాలి. అటువంటిది 5 పేరాలు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ట్విట్టర్లో పెట్టి
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద చేసే ప్రయత్నం చేస్తుందంటే ఈ అమ్మాయి ఎన్నికల వరకే ఏది అమ్ముడు పోలేదు, హోల్సేల్గా ఓకే. షర్మిలమ్మ అనేటటువంటి మున్సిపల్లి షర్మిలమ్మ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి హోల్సేల్గా అమ్ముడుపోయింది. ఇక ఆమె ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు మాట్లాడించిన చిలుక పలుకుల కిందని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహిస్తారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలను, రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూస్ను ఒక 20-30 గాలబెట్టారు. ఒక్క రోజున ఒక్క మాట ఆల్ ఇండియా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, పక్క కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మొన్న 75వ జయంతి చేసుకొచ్చిన రోజు రేవంత్ రెడ్డిని కూడా తీసుకుపోయింది. అక్కడ రేవంత్ రెడ్డి గారు అన్న ఆట మీద ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇగో మా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను గాలబెడుతున్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పగలిగేటటువంటి ధైర్యం చేసిండా. అంటే వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయడానికి, పార్టీని కనుమరుగు చేయడానికి అన్ని అంగులు ఉపయోగించుకునే దాంట్లో భాగంగానే ఈ అమ్మాయి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు ఈ అమ్మాయిని కూడా లోపరుచుకొని ఈ అమ్మాయితోటి ఇటువంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహిస్తారు. చాలామందికి అర్థం కానటువంటి ఇష్యూ అదే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 45 రోజులు దాటుతోంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, ఒక దగ్గర హత్య, ఇవంతా కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారినే ఇంకా షర్మిల టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది మెజారిటీ పీపుల్కి అర్థం కావట్లేదు. దీని వెనకాల మతలబు చంద్రబాబు నాయుడేనా, లేకపోతే ఏపీ కాంగ్రెస్ హైకమాండా? ఏది హైకమాండ్కి ఏముంది? ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఒక రాష్ట్రం. ఎక్కడ కాంగ్రెస్కి ఒక సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, జెడ్పీటీసీ లేడు. రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు ఏం ఓట్లు వచ్చినాయో, శైలజానాథ్ ఉన్నప్పుడు ఏం ఓట్లు వచ్చినాయో, రుద్రరాజు ఉన్నప్పుడు ఏం పార్టీ బలం ఉండను. ఈమె వచ్చిన తర్వాత కూడా అదే 1.5%. అబ్బాయి ఈమె వచ్చి 4 ఎమ్మెల్యేలు గెలిపించింది, ఒక 50 జాలల డిపాజిట్లు వచ్చింది కాదు. ఆమె ఖుద్దు డిపాజిట్ రాలేదు. ఇక ఆ పార్టీకి హైకమాండ్ ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి ఏం లాభం అవుతుంది? ఇక్కడ ఏమన్నా ఉంటే వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి, జిల్లాల వారి మీరు రివ్యూస్ పెట్టుకోండి అని చెప్తే అది వేరే ఉంటుంది. వాళ్ళకి ఏం అవసరం అది? అక్కడ ఉన్నదల్లా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం తిట్టలేడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయన్నే కనురెప్పగొట్టకుండా దొంగకోళ్ళు పట్టేటోని లెక్క అసెంబ్లీలో చెప్పేసిండు. మేము సూపర్ 6 చెప్పినాం, వాగ్దానం చేసినాం, చూస్తే భయమవుతుంది. ఏ ముఖ్యమంత్రి అని చెప్తాడా? ఏం చెప్పినావు నువ్వు? చేయలే పట్టిపిస్తేవి. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18 చేయలే పట్టిపిస్తేవి నువ్వు. అందుకే నేను చెప్తున్నా, భారతదేశ చరిత్రలో రాజకీయ వ్యవస్థలో ఇంత నీచమైనటువంటి డర్టీ పొలిటీషియన్ ఎవరైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు. ఎందుకు మోసం? ఏమి కొత్త నా నీకు ముఖ్యమంత్రి? 14 సంవత్సరాల 13 రోజులు నువ్వు ముఖ్యమంత్రి పదవి చేసినావు, 3 సార్లు ప్రతిపక్షంలో ఉండి చేసినావు. ఇలా కొత్తగా ముఖ్యమంత్రి, ఆ చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం పెద్ద గొప్పతనం కాదు నీకు. ఈ అబద్ధాలాడి నిన్న శ్రీశైలంలో అదే మాట, మీకు నేను వాగ్దానాలు చేసిన, మీరు దండిగా ఓట్లు వేసినని గెలిపించారు, కానీ ఖజానా చూస్తే ఖాళీ. నీవు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 100 కోట్లు ఖజానాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకు 7,600 కోట్లు ఇప్పుడు ఖజానాలు ఉన్నాయి. ఏ ధైర్యంతో, ఏ మోసం చేద్దామనుకో నువ్వు వాగ్దానాలు చేసినావు? ఇవాళ నమ్మిండ్రు జగన్మోహన్ రెడ్డి గారిని. నమ్మక కాదు, ఇక్కడ పులావు పెడితే అక్కడ బిర్యానీ పెడతాడంటే అరే పులావుకు బిర్యానీకి ఏమైనా 10-20 రూపాయలే ఫరక్ ఉంటుంది, పెడుతుండొచ్చు అనుకొని నమ్మిండ్రు. ఒక్క బిడ్డ ఉన్నోళ్ళు నమ్మలే, 2 బిడ్డలు ఉన్నోళ్ళు నమ్మిర్రు, 3 బిడ్డలు నమ్మిర్రు, 4 బిడ్డలు నమ్మిర్రు. మన దగ్గర 44 లక్షల మంది తల్లులుంటే 84 లక్షల మంది పిల్లలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 50 లక్షలు 45 లక్షల మందికి ఇచ్చిండు. మిగతా 30 లక్షల మంది కూడా ఏందనుకోరు, అరే ఏదో ఏమన్నా ఈయన పెడతాడేమో చేస్తాడేమో. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేసి తీరతారని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేశారా, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అధికార పీఠం మీద జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు అనే పగతో, అసహ్యంతో ఓట్లేశారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు పగలు తీసుకుంటూ గారు, అది మనం ప్రజలను అవమానపరిచినట్టే అవుతుంది. ఖచ్చితంగా ఏడునో ఒక తను నమ్ముతారు. ఇప్పుడు ప్రతి మహిళకు
18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1500 రూపాయలు మీకు వస్తాయని చెప్పి, ఉమ్, ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు ఇస్తానని చెప్తుంది. ఏముంటుంది ఆశ? 20 లక్షల కొలువులు తీసుకొస్తా అని చెప్తివి. రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు 16,000 ఇస్తా అంటే నువ్వు 20,000 ఇస్తా అని చెప్తివి. ఇలా ఆరోగ్యశ్రీని అటుకెక్కిచ్చేసాడు. ఉమ్, ఇప్పుడు ఒకటి బయటకు వస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారి నైజం. అది ఓకే. ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. నమ్మినోళ్ళు నట్టేట మునుగుతారు తప్ప ఇంకోటి ఏం చేసేది లేదు. ఉమ్. అది జరుగుతుంది ఇప్పుడు. కడప పార్లమెంటు పరిధిలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల, చాలా ఎక్కువ చోట్ల షర్మిల గారి ప్రభావం కానీ, వైఎస్ విజయమ్మ గారి ప్రభావం కానీ లేకుండానే వైఎస్ఆర్సీపీ ఇంత దారుణంగా దెబ్బతిందంటారా? ఆమె ప్రభావం ఎక్కడా లేదు. కొన్ని జాలలో అయితే 100 కంటే తక్కువ వచ్చినాయి. లేదు, ప్రభావమే లేదు. ఇప్పుడు కడప జిల్లాలో ఉంటుందండి. మీరు 7 నియోజకవర్గాల్లో కడప పార్లమెంటులో 6 నియోజకవర్గాల లోపల ఆమె ఎమ్మెల్యేలకు 1500, 2000, 1500, 2000. ఉమ్, ఒక్క కడప టౌన్లో మాత్రమే ఆ అబ్బాయి కూడా అంతకుముందు ప్రజారాజ్యంకి వెళ్ళబడ్డాడు. మన పార్టీని యాక్టివ్గా ఉండే, ఇప్పుడు కూడా యాక్టివ్ ఉన్నాడు కనుక ఆయనకు ఒక 25,000 ఓట్లేమో వచ్చినట్టు. ఆడొక్క దగ్గర ఏదన్నా ఇబ్బంది అయితే ఒక కడప టౌన్లో అయింది. ఉమ్, మిగతా 6 నియోజకవర్గాలలో గాలి. ఉమ్మడి కడప జిల్లాలో గాలి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఈమె ఓట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగిందనేది ఎక్కడ లేదు. ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ గారు ఓ వీడియో రిలీజ్ చేశారు. నా బిడ్డను ఆశీర్వదించండి, షర్మిలను కడుపులో పెట్టుకోండి అని చెప్పి. ఈ వీడియో రిలీజ్ చేసి వైఎస్ విజయమ్మ గారు చేయకూడని తప్పు చేశారు అనేటువంటిది ఒక వాదన. కాదు, ఆమె బిడ్డని కాపాడుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు అనేటువంటిది మరొక వాదన. మీరు దేన్ని సమర్థిస్తారు? ఏది ఏమైనా విజయమ్మ గారు పాపం సందిగ్ధ పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ కొడుక, అక్కడ బిడ్డన, ఇద్దరు 2 కళ్ళు. కొడుకు ఎక్కడ కూడా ఆమె మీద ప్రెజర్ పెట్టలేదు. చివరకు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది. బిడ్డ, నువ్వు పార్టీ పెట్టినప్పుడు నీ ఎంబడున్న నేను తెలంగాణలో ఒంటిగా పోరాడుతుంది, నేను ఆమె దగ్గర పోయి పనిచేస్తా అని చెప్పి ప్లీనరీలా ఆమెకున్నటువంటి గౌరవ అధ్యక్షురాలను కూడా రాజీనామా చేస్తే కొడుకు ఒప్పుకొని అమ్మ నువ్వు పోయి షర్మిల ఎంబడి ఫుల్ టైం ఉండని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఇక ఎక్కడి నుంచి ఆమెకు ఇబ్బంది ఉందో చెప్పండి, బిడ్డ దిక్కెళ్ళి. చివరి ఆయుధం వివేకానంద రెడ్డి గారి భార్య కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేదు, ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది పడుతుంది. ఆమెను కూడా మైకు పట్టుకుంటే మైకు సరిగా పట్టుకోలేని పరిస్థితి ఉంటే ఆమె ముంగట మైకు పెట్టి ఆమెతో కూడా మాట్లాడిపిస్తే ఏమైంది? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని ముద్దాయి అని చెప్పి ఆయనకేమో ఓన్లీ పులివెందల 112,000 ఓట్లు వచ్చినాయి, ఈమెకి 25,000 ఓట్లు వచ్చినాయి. నువ్వు తిరిగితివి, నీ చెల్లెలు తిప్పుకుంటివి, నీ చిన్నమ్మని తిప్పితివి, నానా మాటలంటివి. చివరకు మీ అమ్మతోటి వీడియో రిలీజ్ చేపిస్తే కూడా కడప పార్లమెంటు మొత్తం పక్కన పెడితే పులివెందల లోపట నువ్వు ఎవరి మీదైతే ముద్దాయి అని చెప్పి ఎన్నికలలో ప్రచారం చేసినావో ముద్దాయికి వచ్చి అవినాష్ రెడ్డి గారికి 112,000 ఓట్లు వస్తే నీకెన్ని వచ్చినాయి? 25,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పటికున్న జ్ఞానంతో నువ్వు రాజకీయ కోణంలో పోతే పొండి, అభ్యంతరం లేదు. ఎంతమంది లేరు భారతదేశం లోపల? అన్నో దిక్కు, చెల్లో దిక్కు, బావో దిక్కు, బామ్మడి దిక్కు, తండ్రో దిక్కు, కొడుకో దిక్కు పార్టీలలో ఉన్నారు. వాళ్ళు రాజకీయ కోణంలో పొండి, మాకు అభ్యంతరం లేదు. కానీ అదే పనిగా హోల్సేల్గా చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ వస్తాంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత ఈజీగా ఈ అమ్మాయిని ఒప్పుకోరు. రేపు రాబోయే రోజుల పట ఇదే స్టైల్లో గిట్ట పోయిందనుకోండి, తిరుగుబాటు కూడా చేస్తారు. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమిస్తూ ఆ కుటుంబంలో ఈ చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ అమ్మాయి చేస్తుందంటే తిరుగుబాటు కూడా చేస్తారు. ఆరోపణలు, విమర్శలు ఎన్నైనా చేయొచ్చు రాఘవరెడ్డి గారు. నిజంగా చంద్రబాబు నాయుడు షర్మిలని నడిపిస్తున్నారా? నిజంగా ఒకవేళ అదే నిజమైతే కాంగ్రెస్ హైకమాండ్ ఇదంతా ఏం తెలియకుండా చూస్తూ ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఎటువంటి వాడంటే భారతీయ జనతా పార్టీని 2 గ్రూపులు ఉంటాయి. మీకు మొదటి నుంచి కూడా తెలుసుకోండి. ఒకటి ఫర్ చంద్రబాబు నాయుడు, ఒకటి అగెనెస్ట్ చంద్రబాబు నాయుడు. బీజేపీలో కూడా, కాంగ్రెస్లో కూడా ఫర్ చంద్రబాబు నాయుడు ఉంటారు, అగెనెస్ట్ చంద్రబాబు నాయుడు ఉంటారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ దాంట్లో కూడా అదే గొప్పతనం. చంద్రబాబు నాయుడుకి ఈ 40 సంవత్సరాల అనుభవము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు, ఏ విధంగా రెండోసారి, ఏ విధంగా మూడోసారి, ఏ విధంగా నాలుగోసారి ఆ గద్దె మీద కూర్చొని ప్రజలకు వెన్నుపోటు పడవాలని ఆలోచన చేసినంత ఆలోచన ప్రజాశ్రేయస్సు గురించి చెయ్యడు ఆయన. ఇవాళ చూడండి మీరు, చివరకు అమరావతి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాడని అనిపిస్తలేదు నాకు.
పోలవరం కట్టకపోతే నువ్వే 71% కట్టినట్టు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత కట్టిండి అనుకుందాం. ఇవాళ మిగతాది కట్టడానికి 3 సంవత్సరాలు టైం తీసుకుంటూ అసెంబ్లీలో ఏం చెప్పాడు, 3 సంవత్సరాల లోపట పోలవరం పూర్తి చేస్తాం. ఇక మీరు ఆలోచన చేయండి. అంతకుముందు ఎట్లా మాట్లాడినావు అమరావతి గురించి? ఇవాళ నీకు ఇచ్చినగా మంచి సమయం వచ్చింది. కేంద్రంలో నువ్వే అవసరం ఉన్నావు. కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు నీకు. 15,000 కోట్ల రూపాయలు నీకు అప్పుగా ఇస్తే నువ్వు ఇవ్వాలంటే ఒక్క మాట మాట్లాడకపోతే ఏం చేస్తావు? 15,000 కోట్లు 33,000 ఎకరాల భూమిలో నీ 15,000 కోట్ల రూపాయలతోటి ఏ మూలకి ఏమవుతుంది చెప్పండి. ఇది కూడా మళ్ళీ మోసం చేసుకోమే కదా. ఆయనకొకటి ఎందుకో ఏమో కానీ పదవి వ్యామోహం ఎక్కువైపోయింది. దాని గురించి ఏదన్నా చేద్దాం. ఓకే, దానికి తోడుగా భారతీయ జనతా పార్టీ, దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు. నీ అనుభవం ఇప్పుడు చూపెట్టిగను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరాలు కరోనా ఉండే. ఇంకా 2.5 సంవత్సరాలు మనం అందరం చూసినాం. హైకోర్టు, సుప్రీంకోర్టులు ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క దాంట్లో కూడా అడుగు ముగిడికేని ఇచ్చే పరిస్థితి లేలే. సతమతమైపోయిండు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి. అయినా ఆయన చెప్పిన 9 నవరత్నాల లోపల ప్రతిదీ 99% ఆయన ఇంప్లిమెంట్ చేసి చూపెట్టాడు. దాన్ని మించి నువ్వు ఇస్తా అని చెప్పి ప్రజలను పెడితే ప్రజలు ఏమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండు, ఆయన రూపాయి ఇచ్చిండు, రూపాయిన్నర ఇస్తా అంటూ ఇస్తాడేమో, అవకాశం ఉందేమో అనుకొని మళ్ళీ భ్రమలలో పోయిర్రు. ఇవాళ 45-50 రోజుల లోపటిని సుమారుగా 2 నెలలు అవుతుంది రేపటికి ఎలక్షన్ రిజల్ట్ వచ్చి. 50 రోజుల లోపటి చేతులు ఎత్తేసిండే. ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన చోట విమర్శించాల్సినంత విమర్శించకుండా మౌనంగా ఉండి తన కోపం, ఆక్రోశం మొత్తం అంతా కూడా వైఎస్ జగన్ మీదే షర్మిల చూపిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడుతో ఉన్న లోపాయికారి ఒప్పందమేనా, లేకపోతే రాజకీయ అపరిపక్వత? 2. ఇప్పుడు ఆయన చెప్తాడు, ఆయన చెప్పినంత మాత్రాన్ని వినాలని లేదు కదా. నువ్వు బ్లైండ్గా అక్కడ వచ్చేటటువంటి స్క్రిప్ట్ నువ్వు చదివితే నీ క్రెడిబిలిటీ పోతుంది. కుటుంబ క్రెడిబిలిటీని తీసేస్తున్నావు, నీ క్రెడిబిలిటీ పోతుంది, నీ రాజకీయ అజ్ఞానం బయటపడుతుంది. మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే బేష్గా ముఖ్యమంత్రిగా పనిచేస్తుండంటే చూసినావా, నీకు 5 సంవత్సరాల అవకాశం ఇస్తే నువ్వు చేయలేకపోయినావు. ఇగో చంద్రబాబు నాయుడు గారు చేసిండు, ఇది నీ చేతగానితనమని అను. ఇవాళ ఆరోగ్యశ్రీని అటికెక్కిస్తుంటే కూడా ఒక ట్వీట్ చేయలేని పరిస్థితే. ఆయుష్మాన్ భారత్ పెడతా అంటుండు. ఆయుష్మాన్ భారత్కు ఆరోగ్యశ్రీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. వాళ్ళు ఒక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తారు, అది ఎలిజిబిలిటీ ఎవరికి ఉందో వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ అట్లా కాదు. సుమారుగా 2,500 రుగ్మతలను ఆరోగ్యశ్రీలో పెట్టి 25 లక్షల రూపాయల వరకు ఆ ఆరోగ్యశ్రీని తీసేసి ఆయుష్మాన్ భారత్ అని పెడుతున్నామని చెప్పి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి మాట్లాడితే, రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిక అయినటువంటి ఆరోగ్యశ్రీని భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తుంటే ఈ నోట్లకెళ్ళి ఒక మాట రాదే, ఒక ట్వీట్ చేయలేవే. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో కార్యకర్తల గురించి, అక్కడ జరుగుతున్నటువంటి అఘాయిత్యాల గురించి ఢిల్లీలో పార్లమెంటు నడిచేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీల దృష్టికి, జాతీయ ఛానళ్ళ దృష్టికి తీసుకుపోదామని చెప్పి ఆయన ధర్నా చేస్తే నువ్వు విషయాన్ని చనిపోయినప్పుడు చేయకపోతివి. గివ్యా ప్రశ్నలు. ఆయన గురించి ఓలే. కార్యకర్త విలువ మీకు ఏమెరక? తెలంగాణలో కార్యకర్తలు నట్టేయటం నుంచి పోయినటువంటి వ్యక్తి నువ్వు. కార్యకర్త విలువ ఏమర్థమైతే చెప్పి మీకు. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కార్యకర్తలకు అండగా ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళు. అందుకు ఆయన ఢిల్లీకి పోయాడు. దాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నవే. ఇవాళ సాఫ్ సుత్రా ఇవన్నీ కూడా. వెనకటికి ఏమో ఛానల్ లేవు, యూట్యూబ్ ఛానల్ లేవు, ఏం లేకుండే. ఇవాళ ఏదన్నా మాట్లాడింది మళ్ళీ తప్పు మాట్లాడితే ఒక క్షణంలోనే ప్రజలు ట్వీట్ చేస్తారు, ప్రజలు ఛానళ్ళలో చెప్తారు, ప్రజలు యూట్యూబ్లలో చెప్తారు, ప్రజలు వాట్సాప్లలో పెడతారు. చంద్రబాబు డైరెక్షన్లోనే షర్మిల పనిచేసి తీరుతుంది అని చెప్పి ఆమె వ్యతిరేకులు, లేకపోతే ఈ రాజకీయాల్ని గమనిస్తున్న వాళ్ళంతా అంటూ ఉంటే
ఆమె ఏమాత్రం ఒప్పుకోకపోగా, అంటే బహుశా ఆ పొజిషన్లో ఎవరైనా కూడా ఒప్పుకోకపోవచ్చు అనుకోండి, దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు భయం పట్టుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొరపాటున అద్దంలో చూసుకుంటే ఆ అద్దంలో కూడా జగన్ ప్రతిబింబం బదులు చంద్రబాబు నాయుడే కనిపిస్తాడు అని చెప్పి అంటోంది. నిజంగా మాట్లాడుకుంటే షర్మిల అంత ఇన్క్యాపబుల్గా ఉంటుందా? అంటే వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గైడ్ చేసేంత? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈమె ఎన్ని మాట్లాడినా సూర్యుడి మీద ఉంచితే ఎట్లుంటుందో గట్టిగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రూడ్. ఆయన తండ్రి చనిపోయిన తర్వాత తండ్రికి ఇచ్చిన మాటకు సోనియా గాంధీని ఎదిరించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొదటిసారి ఎన్నికలు 18 నిలబడితే 16లో గెలిచిండు. 2014 67 సీట్లు గెలిచి 9 ఎంపీలు గెలిచిండు. 2019లో భారతదేశ చరిత్రలో లేనటువంటి రికార్డు సృష్టించి 151 సీట్లు గెలిచిండు. 22 ఎంపీలు గెలిచిండు. 40 సంవత్సరాలు పార్టీని నడిపినటువంటి చంద్రబాబు నాయుడుకు ఇవాళ రాజ్యసభలో 0. 11 రాజ్యసభ మెంబర్లు ఉంటే 11 జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. నువ్వు అటువంటి ప్రూడ్ నాయకుడిని ఇలా ఓటమి గెలుపులు పక్కన పెడదాం, అది సహజం. ఏం చంద్రబాబు నాయుడు ఎట్లా కొట్టాడు? ఇంతకంటే తక్కువన జగన్మోహన్ రెడ్డి గారు 50 సంవత్సరాలు, ఆయన రాజకీయ జీవితమే 15 సంవత్సరాలు. 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో కొడితే గువ్వ గుయ్యమన్నది. ఇవాళటికి రాజ్యసభలో అధ్యక్ష అనేటటువంటి పరిస్థితి లేదా అది. ఈ పరిస్థితులల్లో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అంటే నీ రాజకీయ అజ్ఞానమే అనుకుంటారు తప్ప ఏమనుకుంటారు చెప్పండి? ఈ పిల్లకి ఏదో పిచ్చి లేచిందో అనుకుంటారు. ఈ పరిణామాలే కలవరపెడుతుంటే రాఘవరెడ్డి గారు, మొన్నటికి మొన్న వైఎస్ విజయమ్మతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ. ఈ భేటీ రాజకీయ పరంగా కాదు, ఏదో హాస్పిటల్లో కలిశాము అని చెప్పి ఆయన ట్వీట్ చేసినప్పటికీ చెప్పుకున్నప్పటికీ కూడా వైఎస్ ఫ్యామిలీ ఎందుకో టీడీపీకి టీడీపీ నేతలకి దగ్గరవుతోంది అనే విమర్శ మొదలైంది. ఒప్పుకుంటారా? వైఎస్ ఫ్యామిలీ అంటే ఎవరు? షర్మిలమ్మ, సునీత, ఇప్పుడు విజయమ్మ గారిని కూడా రొంపిలకు దించే ప్రయత్నంలో చేశారు కనుకనే అందులో భాగంగానే ఆమెకు వీడియో రిలీజ్ చేసింది ఎన్నికలకు ముందు. సరే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కలిసిందంటే అది యాక్సిడెంటల్. ఈయన హాస్పిటల్కి పోయిండు, తన కూడా హాస్పిటల్కి పోయిందంటే నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. హాస్పిటల్లో కలిసిరు, ఏదో కుశలవ ప్రశ్నలు తప్ప ఏముంటుంది చెప్పండి? అంతకుమించి ఏం లేదు. దాని పెద్ద రాజకీయ కోణంలో చూడవలసిన అవసరం లేదు. కానీ 100% సునీతారెడ్డి, మురుసుపల్లి షర్మిల పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో, చంద్రబాబు నాయుడు నీడలా నడుస్తుందనేది వాస్తవం. ఆమె జాతీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నా, ఆ పనికినారి పార్టీ, ఆడ చచ్చిపోయిన పార్టీకి ఆమె ఏ అధ్యక్షాలు ఉంటే ఏం చేస్తుంది? కానీ ఆమెకి ఏమైనా తెలివితేటలు ఉండి ఏమన్నా ఉంటే, ఆయనకు కూడా చంద్రబాబు నాయుడు కూడా కొంత అర్థమైపోయింది, ఈ అమ్మాయితో అదే ట్విట్టర్లలో వాడుకోవాల్సిందే తప్ప ఈ అమ్మాయి గ్రౌండ్ లెవెల్లో పోయి ఓట్లు చీల్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు చీల్చి చేసేటంత శక్తి అయితే ఈ పిల్లకి లేదనేది ఆయన కూడా అర్థమైంది. ఏమున్నా ఈ ట్విట్టర్లల్లో, ప్రెస్ కాన్ఫరెన్స్లనే వాడుకుంటారని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుతో షర్మిలకు ములాఖాత్ అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? ఆమెకి ఆర్థికంగా లోటు లేదు, రాజకీయంగా లోటు లేదు, ఎందుకు అని ప్రశ్నించే వాళ్ళు ఓవైపు ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో లోపాయికారి ఒప్పందం ఇందుకే కుదిరించుకుంది, ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, అనిల్ చాలా అప్పుల్లో ఉన్నారు అనేటువంటిది మరొకరి వాదన. ఈ రెండింటిలో ఏది నిజం? ఏది ఏమైనా ఈమె మాట్లాడే పద్ధతి చూస్తే పూర్తి స్థాయిలో ఈ అమ్మాయి హోల్సేల్గా చంద్రబాబు నాయుడుకు సరెండర్ అయిపోయింది అనేది సామాన్య ప్రజలకు అర్థమవుతుంది. దానికి కారణం ఏమై ఉంటుంది? ఏముంటుంది? ఆర్థికంగా ఉండొచ్చు, అన్న మీద కక్ష తీసుకుందామని ఉండొచ్చు. ఆయనకున్న కక్షను ఈమె ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నేను డైరెక్ట్ ఏమనలేను, అమ్మ ఒడియలే, తల్లికి వందనమన్నా, పంగనామాలు పెట్టేసిన, ఏ ఒక్క మాట కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడే పరిస్థితి ఆయనకు లేదు. ఇక ఒంటికాల మీద లేవాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఎవరో ఒక అమ్మాయి చనిపోతే కంటతడి పెట్టిన వ్యక్తి ఇలా 6 నెలల అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేడు. 8 సంవత్సరాల అమ్మాయిని రేపు చేసి ఇప్పటివరకు శవం దొరకకపోతే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేరు. పూర్తిగా దౌర్జన్యాలు చేస్తుంటే బయటకు వచ్చే పరిస్థితి లేడు. ఆయన మాట్లాడలేడు. భారతీయ జనతా పార్టీ గప్పుడు గంతే, గిప్పుడు గంతే. చంద్రబాబు ఉన్నది ఏకైక ఆయుధం షర్మిలమ్మ. ఈ అమ్మాయికి అన్న మీద కక్ష తీసుకోవాలని ఉంది, వాడు కక్ష సాధించాలనుకుంటుండు. ఈ మధ్యన ఆర్థికాలు ఉండొచ్చు, లేదు రేపు రాబోయే రోజుల్లో పాటు నువ్వు ఎందుకమ్మా ఇట్నే నువ్వు దబాయించుకుంటా తిరుగు, 2 నెలలకో 2 ఏళ్ళకో ఏడాదికో నిన్ను కూడా తెలుగుదేశంలో తీసుకుంటా, ఓ రాజ్యసభ మెంబర్ చేస్తా, ఆ కకృతి కూడా పడతాడు.
ఈమె కాకృతి కూడా పడవచ్చు. మీరు రాసి పెట్టుకోండి ఇలా. ఉమ్. లేకపోతే ఆ చచ్చిపోయిన కాంగ్రెస్లకు ఎవడు పోతాడు చెప్పండి. ఉమ్. అక్కడ లేదు స్కెల్టన్. రాబోయే రోజుల్లో వైఎస్ షర్మిల చార్మింగ్ కానీ వైఎస్ షర్మిల ఏంది కానీ ఏపీ కాంగ్రెస్కి పనికిరాదా? ఇందిరాగాంధీ మళ్ళీ చిల్లబడ్డారు కాదడ. వాళ్ళు రాష్ట్రాన్ని రెండుగా విభజించేశారు. ఉమ్. 10 సంవత్సరాలైనా ఇవాళకి కూడా ఆ రాష్ట్రం ఒక 10% కూడా ముందుకు పోలే. నిట్ట నిలువున కాంగ్రెసు చీల్చినటువంటి కాంగ్రెస్కు ఇప్పటికీ అయిపోయాయి. మూడు ఎన్నికలు అయినాయి. 14 వాయ్ ఒక్క ఎమ్మెల్యే గెలవలే, 19 వాయ్ ఒక్క ఎమ్మెల్యే గెలవలే, 24 అయితే ఒక్కరికి డిపాజిట్ కూడా రాలే. ఇవి రేపు 29 గదే పరిస్థితి ఉంటుంది. ఏముంటుంది చెప్పండి. కానీ ఈ దారుణమైన ఓటమితో తిరిగి కోలుకునేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఢిల్లీ దీక్ష వెనుక ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్కి తన పార్టీని విలీనం చేయటమే, లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్కి కాంగ్రెస్ చీఫ్గా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఒక కుట్ర అనేటువంటిది ఒక ఆరోపణ. ఒక్కటి బాగా గుర్తుంచుకోండి విజయ్ గారు, హరిహర బ్రహ్మాదులు వచ్చినా ఇటు సూర్యుడు అటు మొలిసిన ఈ భూ ప్రపంచం ఉన్నన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఉమ్. ఇది రాసి పెట్టుకోండి మీరు. ఎందుకంత నమ్మకం జగన్ మీద? జగన్ మీద కాదు, జగన్ అంటే ఆయన 2009 ఓకే 2009లో సెప్టెంబర్లో నాన్నగారు చనిపోయినప్పుడే వాళ్ళు ఇచ్చిన ఆఫర్లు చాలా ఉన్నాయి. ఒక్క 2 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేయి, అప్పుడు పార్లమెంట్ మెంబర్, కేంద్ర క్యాబినెట్లో ఉండు, తర్వాత నిన్నే ముఖ్యమంత్రి చేస్తామన్నాడు. ఒప్పుకోలే. నిజంగానే అటువంటి కాంప్రమైజ్ మైండ్ అయితే ప్రజలకు ఏమన్నా కానీ మనం మాటిస్తే మాటలు పెట్టుకోకుండా పర్లేదు అని గిట్ట అనుకుంటే అది మంచి అవకాశం కాదా? ఇవాళ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. 11 మంది రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, 4 పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ ఉన్న పాత 13 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లు మా వెంబడి ఉన్నారు. ఇప్పుడు నిన్నాక మొన్న కర్నూలులో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు అయితే పూర్తి స్థాయి 5 ఉంటే 5కి 5 యునానిమస్ గెలిచినాం. విజయవాడ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు అయితే 5కి 5 గెలిచినాం. రేపు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంది స్టాండింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీవి. మేము నిలబడుతున్నాం, గెలుస్తాం. 600 మాకుంటే 240 ప్రతిపక్షాలకు ఉన్నాయి. అంటే స్ట్రాంగ్ పార్టీ అది. ఇప్పుడు 23 సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడుకు, 3 ఎంపీలు వచ్చినాయి, రాజ్యసభలో 0 అయిండు. ఆ ఏజ్ని వదిలిపెట్టిండా? సరే ఎవరి కాలు పట్టుకుండా ఏం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కాలు పట్టుకుండా, మోడీ కాలు పట్టుకుండా, అమిత్ షా కాలు పట్టుకుండా ఒక్కరినైతే ఓడిపోతా, చిత్తున ఓడిపోతా, ఆ 11 కూడా రాకపోయినా ఆ పరిస్థితి ఉందని చేసినా వదిలిపెట్టుకోలే కదా. ఒకటిన యంగ్ అండ్ ఎనర్జెటిక్, ఇలా తృప్తిగా ఉండు. ప్రజలు బాధలున్నారు. సరే ఓడిపోయినందుకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎన్నోకతాన ఒక 2 నెలలో 3 నెలలో బాధ ఉంటుంది. ఓకే. కానీ మనం తప్పు చేసి ఓడిపోతే, ప్రజలకు అన్యాయం చేసి ఓడిపోతే, ప్రజలకు మోసం చేసి ఓడిపోతే, ప్రజలను మనము ఇబ్బంది పెట్టి ఓడిపోతే బాధపడాలి. మంచి చేసి ఓడిపోయాడు. సరే అది ఈవీఎంలా BVM తర్వాత ముచ్చట. ఈ మధ్య ఎవరు మాట్లాడినా కూడా ఇదే మాట్లాడుతున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి అసలు తప్పులే చేయనట్లు, జగన్మోహన్ రెడ్డి అసలు మొత్తం మంచే చేసినట్లు, అయినా కూడా ప్రజలు మోసగించినట్లు, ఓట్లేనట్టుగా మాట్లాడుతున్నారు. ఓపెన్గా చాలా స్ట్రైట్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఏ ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబించలేదా? జగన్మోహన్ రెడ్డి అసలు ఏ అరాచకం చేయలేదా? అరాచకం జరుగుతున్నా కూడా మౌనముని పాత్రలో ఒదిగిపోలేదా? మీ బాటమ్ ఆఫ్ ద హార్ట్ చెప్పండి. నేను ఒకటి మాత్రం చెప్తాను. 84% మంది ప్రజలకు, ఓకే 84%, ఈ నవరత్నాల్లో భాగంగా 84% మందికి ఏదో రకంగా వాళ్లకు ప్రభుత్వం ద్వారా ఏవైతే నిజమైన సహాయాలు అందాలనో అందినాయి. అవి సహాయమే, ప్రత్యక్షంగాను పరోక్షంగాను 2 రకాల. అది సహాయమే. అది ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న చీఫ్ సెక్రటరీ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా అది ఆ సామాన్య ప్రజలకు చేయవలసిందే చేసిండు. ఈయన గొప్పగా నేను చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిరని కాదు, చూచా తప్పకుండా క్యాలెండర్ ప్రకారం చేసిండు. ఓకే. కొన్ని అరాచకాలు జరిగినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయాడు. ఇవాళకి కూడా నన్ను జైలుకు పంపే పద్ధతి తప్పంటుండు తప్ప నేను ఆ పొరపాటు చేయలేని అంటలేడు. ఈ అరాచకాలు ఎక్కడ చూపెట్టండి.
ఇవాళ ఈ 50 రోజులలో జరిగిన అరాచకాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలల్లో 1% కాలే. గ్రామాలు వదిలిపెడుతురు. 2500 కుటుంబాలు ఊర్లలో లేరు. ఇప్పుడు ఇండ్లు గాలబెడుతురు. విలేజ్ సెక్రటరియట్ల ముంగట ఉన్నటువంటి బొమ్మలను ధ్వంసం చేస్తురు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తురు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తురు. ఎమ్మెల్యేలు ఎంపీల ఇంటి మీద పోయి గుడ్లు కొడుతురు. తరిమి తరిమి నరుకుతురు. ఇందుకేనా మీకు ప్రభుత్వంలో ఉండమని ఇచ్చింది? ఇటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి చూపెట్టండి నాకు. నేను వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమేమి అరాచకాలైనవి, ఎవరిని ఊచకోత కోసిండు, ఎవరికి అన్యాయం చేసిండు, ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. వైట్ పేపర్ రిలీజ్ చేయక ముందే చెప్తున్నారు వాడు. మాచర్లలో తోట చంద్రయ్య హత్య, డాక్టర్ సుధాకర్ చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని చెప్పి సురేష్ అనే పిల్లవాడు, దళితుని డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యము. విజయ్ గారు వీటన్నిటికీ మంచి ఒక కథ అల్లిరు వాళ్ళు. ఇవేమి జరగలేదు అసలు. జరిగిన సుధాకర్ అనే వ్యక్తి అసలు మాస్క్ లేకపోతే ఒక డాక్టర్, సీనియర్ మోస్ట్ డాక్టరు, యూట్యూబ్ ఛానళ్ళలోకి వచ్చి ప్రెస్లకు వచ్చి ప్రభుత్వాన్ని బదలాం చేయాలని కరోనా టైంలో అది ఒక డాక్టర్గా నీ ఎంబడి ఏదో ప్రోద్బలం లేకపోతే నువ్వు బయటకు వచ్చి జోకర్ శాతలు ఎందుకు చేసినావు? దానికోటి కట్టుకథలు వేసేసాను మొత్తం. వాళ్ళకు ఒక వ్యవస్థ ఉన్నది, ఎల్లో మీడియా ఉంది, పేపర్లు ఉన్నాయి, ప్రచార ఆర్భాటాలు ఉన్నాయి. అంతే తప్ప ఇప్పుడు జరిగేది కండ్లకు గట్టినట్టు. రాజకీయాల్లో పడ్డావు, ఇవాళ నువ్వు ఉంటావు, రేపే నేనుంటా. కానీ ఈ అరాచక రాజకీయాలు చేయడం తప్పు. ఏంది దుర్మార్గం? నువ్వు రాజకీయ ఎన్నికల ప్రచారంలో పోయినప్పుడు, పాదయాత్రలో పోయినప్పుడు ఒక రెడ్ బుక్ రాసుకొని అందులో పేర్లు రాసుకొని వీళ్ళ అంతు చూస్తా, వీళ్ళని నరుకుతా, వీళ్ళని సస్పెండ్ చేస్తా, వీళ్ళని జైలు పంపుతా అని ఇవాళ ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మాట్లాడింది ఏ మేధావుల గనవడయా? చట్టాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే, చట్టాన్ని దుర్వినియోగం చేసినటువంటి అధికారులు మిగతా వాళ్ళ పేర్లు మాత్రమే దాంట్లో ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. విజయ్ గారు ఎవరు, నువ్వెవరు? అతిక్రమిస్తే ఆ రోజైనా ఈ రోజైనా చట్టం ఉంటుంది. నీ చేతులకు తీసుకోలేవు కదా, నువ్వు లిస్టు తయారు చేసి ఇవ్వలేవు కదా. మేము సుప్రీంకోర్టు జడ్జివా, హైకోర్టు జడ్జివా? నువ్వేంది అంటే నువ్వు ధమ్కీ ఇస్తున్నావు. బిడ్డ మేము వస్తాం, మేము నరుకుతాం. 75 మంది డిఎస్పీలను ట్రాన్స్ఫర్ చేస్తే నిన్న ఒక్క రెడ్డి సామాజిక వర్గం ఉన్నాడు, ఒక్క డిఎస్పీ లేడన్లా. ఓకే, ఇంతకంటే ఎక్కువేం చేస్తారు? ఇది ఆయన. అందుకే నేను చెప్పింది, నేను నీచమైన రాజకీయ నాయకుడు. ఎంతోమందిని చూసినాం మనం. బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇటువంటి అరాచకాలు జరిగాయి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక నూతనమైనటువంటి ఒరువరికి చంద్రబాబు నాయుడు ఆ ఏజ్లో తప్పది. ఇవాళ ఇంట్లోనే బయట మనం ఇటువంటి ఒరవడి నువ్వు ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తే రేపు పొద్దున్న నీ హాలత్ ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు వెళ్ళరు, వెళ్ళి బతిమిలాడుకోరు, అది ససేమిరా అంటున్నారు. ఓకే, ఒప్పుకుంటారు. ఒకవేళ అది జరగకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలపడాల్సిందే, మళ్ళీ మనం పునర్వైభవం తెచ్చుకోవాల్సిందే అని అనుకొని కాంగ్రెస్ హైకమాండ్ జగన్ వద్దకు వస్తే ఏమన్నా డీల్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సూర్యచంద్రుడు ఉన్న రోజులు ఉంటుంది. ఆయన అట్లా పునాదులు వేసిండు, పునాదులు ఉన్నాయి అంతే. కాంగ్రెసు జోలికి పోయే ప్రసక్తే లేదు. సోనియా గాంధీ స్పెషల్ ఫ్లైట్లో విజయవాడకు పోయి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముంగట ముక్కు నేలకు కిందకు రాసినా కనీసం అక్కడ చూడాడు ఆయన. నేను దగ్గరికి వెళ్ళి చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని. 2009 సెప్టెంబర్లో చనిపోతే ఆల్మోస్ట్ ఒక 6 months లోపటిని నేను పోయి కలిస్తే సార్ మనల్ని జైల్లో పెడతారు, చాలా ఇబ్బందులు పెడతారు నన్ను, రాఘవన్న నువ్వు అన్ని నిర్ణయం తీసుకొని నా వెంబడి ఉంటేనే రాలేకపోద్దు అన్నాడు. ఓకే, ఆయనకు తెలుసు. ఈ మూర్ఖులు అందరు చెప్పారు కూడా, వాళ్ళ నాన్నగారితో ఉన్న సంబంధం ఉన్న ఎంపీలు అందరూ వచ్చి కూడా బతిలాడారు.
వద్దు జగన్ నువ్వు తప్పు చేయకు, కాంప్రమైజ్ అయిపో, సోనియా గాంధీ డేంజర్ అయినా ఒప్పుకోలేను. మీకు ఇప్పుడు ఇట్లా ఒప్పుకుంటాడు చెప్పండి? ఆయన వాళ్ళతున్నది ఏంది? 36 పార్టీలు కలిస్తే ఇండియా బ్లాక్, అందులో ఎప్పుడోడు బయటపోతాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా పెడితే తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది, ఎన్సీపీ వచ్చింది, శివసేన వచ్చింది, అఖిలేష్ యాదవ్ వచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తి అఖిలేష్ యాదవ్. అది జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ కాదు, ఏపీ మీద ఉన్నటువంటి కన్సర్న్ కాదు, కేవలం మోదీ మీద ఉన్న వ్యతిరేకతతోటే అఖిలేష్ యాదవ్ కానీ మిగతా పార్టీలు మొత్తం వచ్చాయి అనేటువంటిది ఒక వాదన. ఎవరైనా అక్కడ సబ్జెక్టు లేని రారు. అఖిలేష్ యాదవ్ వచ్చి ये बहुत गलत है, ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నాడు. మీరు ఇటుకెళ్ళతోడు కొడితే మేము రాళ్ళతోడు కొడతాం రేపు పొద్దున్న వచ్చినాక అని చెప్పిండు. అది మోడీ మీద ద్వేషమా, రాజ్యాంగం మీద గౌరవమా, జరుగుతున్న అరాచకాలను విభేదించకపోతే రేపు పొద్దున నా ఇంటికి వచ్చే వరకు ఏమి ఇబ్బంది అవుతుంది? ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించింది. వాళ్ళ మోడీ కళ్ళు తెరవాలని చెప్పి ఢిల్లీలో ధర్నా చేశారు. తెరవాలి. ఇప్పటికే ఆయన 300 పైన ఉన్నవి 240కి వచ్చింది. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఇండియా బ్లాక్ వాళ్ళు కలిసి రావడానికి కారణం కూడా ఏంటంటే జరిగిన అన్యాయం అటువంటిది. ఏపీలో చంద్రబాబు నాయుడిని ఢీకొట్టేందుకు లేకపోతే మోడీకి వ్యతిరేకంగా వెళ్లేందుకు రేపు జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో కీలకంగా మారరు అనేటువంటి గ్యారెంటీ ఉందా? ఎండ్ల పోవాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆయన కార్యకర్తలే ఆయనకు బలం. ఓకే, ఆయన ప్రజలే ఆయనకు బలం. ఇవ్వాలటి కూడా ఆయన నమ్ముతుంది ఒక్కటే, మనము చేసిన దానికంటే ఎక్కువ చేస్తా అని చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగినప్పుడు దానికి కొంత పెచ్చు ఒక అడుగు ముంగడికి చంద్రబాబు నాయుడు వేయగలుగుతాడు అని కొందరు నమ్మిండ్రు. మనం పొలావ్ పెడుతున్నాం, వాళ్ళు బిర్యానీ పెడతామని వరకు బిర్యానీ పెడుతుండొచ్చని నమ్మిండ్రు. ఇగో ఈ నమ్మకం వల్లనే కొంత మనకి ఇబ్బంది అయిన మాట వాస్తవం. మనం ఇక్కడ బట్టలు నొత్తి మనం ఇస్తా పోయినాం. ఇదే సిస్టమ్ను పెంచుతా అన్నాడు తప్ప ఈ సిస్టమ్ నేను తీసేస్తా అని చెప్పలేదు. చివరకు విలేజ్ వాలంటీర్ వ్యవస్థ కూడా మీరు 5,000 ఇస్తున్నారు, నేను 10,000 ఇస్తా అని చెప్పిండు. ఇలా ఇంప్లిమెంట్ చేస్తలేడు, అది సెకండరీ క్వశ్చన్. ఓకే, వీటన్నిటినీ కొంత పర్సెంటేజ్ నమ్మిండ్రు. చిన్న ఎగ్జాంపుల్, ఒక్క బిడ్డ ఉన్న 20 లక్షల మంది ఉన్నారు అనుకోండి, జగన్ గారికి వేసారు. రెండో బిడ్డ ఉన్నోళ్ళు అరే మనకు 30,000 వస్తాయి, ఓకే, మూడో బిడ్డ ఉన్నోళ్ళు 45,000 వస్తాయి, నలుగురు పిల్లలు ఉన్నోళ్ళు 60,000 వస్తాయి. నమ్మిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు బెంచ్ మార్క్. ఇవాళ ఈ 5 సంవత్సరాలు వితౌట్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు ఒక్కడు ముంగటికి వెళ్ళాడు. ప్రజలు రోజు ఆలోచన చేస్తారు. ఇవాళ రైతు బంధు రాలే, రైతులు ఆలోచన చేస్తారు, అరే 13,500 అయినా కరెక్ట్ టైం మీద మనకు 4 భాగాలు ఇచ్చిండు. ఇలా చంద్రబాబు నాయుడు వచ్చిండు, ఒక పంట అయిపోయి రెండో పంట వస్తుంది, ఇప్పటికి దాని సోయి లేదు, ధ్యాస లేదు. అమ్మఒడి తల్లికి వందనం ఈ సంవత్సరమే కాదని చెప్పేసిండు. గ్యాస్ సిలిండర్లు ఈ సంవత్సరమే కాదని చెప్పిండు. గ్యాస్ సిలిండర్ పెద్ద పని కాదది. ఇవాళ గ్యాస్ సిలిండర్ కొనుక్కోలేని పరిస్థితిలో లేడు. ఓకే, అందుకు ఇవాళ నిన్న మొన్న చూస్తే ఈయనకు ఆ లిక్కర్ పాలసీ లోపల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆమ్దాని ఎక్కువ వచ్చింది, క్వాంటిటీ తక్కువైంది. ఈయన వచ్చిన తర్వాత క్వాంటిటీ ఎక్కువైంది, ఆమ్దాని అంతే ఉంది. అంటే తక్కువ చేసి ఇంకెక్కువ మందికి దాపుతున్నాం. ఇది ఒక పాలసీ అంట వాళ్ళది. నాడు నేడు ఇవాళ స్కూల్ కథం, పిల్లలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయింది. వారం రోజుల మెనూ ఉంటుండాడ, ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పట్టించిన బట్టలే భగవంతుని దేవాలి ఇప్పుడు బట్టలు వేసుకొని పిల్లలు స్కూల్లో పోతురు. 17 హాస్పిటల్ ఓపెన్ చేద్దామనుకుంటూ 6 అయిపోయినాయి, ఇంకా 14 ఉన్నాయి. చేసే పరిస్థితి లేదు. మెడికల్ కాలేజ్లు, ఎస్ మెడికల్ కాలేజ్, ఆసుపత్రులు కూడా. అవును అవును. ఇవి ఇవాళ ప్రజలే చర్చ పెట్టుకుంటారు. ఇక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొంత బాధపడ్డ వాస్తవం మరి మనం ఇంత చేసిన తర్వాత కూడా ప్రజలు మోసపోయారు. ప్రజలు మనకు ఓట్లు వేయాలంటే ప్రజలు మోసపోయారు, అది వాస్తవం.
అసెంబ్లీలో అదే మాట్లాడుతీవి, శ్రీశైలం పోతే అదే మాట్లాడుతీవి, కుప్పం పోతే అదే మాట్లాడుతీవి. ఇవాళ మే 1 నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్లు ఎన్ని, జూన్ 1 నాడు ఇచ్చిన ఎన్ని, ఇలా ఆగస్టు 1 నాడు ఇచ్చిన ఎన్ని, జూలై 1 నాడు ఇచ్చిన ఎన్ని చూస్తే ఇప్పటికే 70,000 మందికి పక్కన పెట్టేసాడు. ఓకే, 66 లక్షలు ఉంటే నెక్స్ట్ 65 అయింది, 64 వచ్చింది, దగ్గర దగ్గర 79,000 మందిని ఇగో ఈ నెలతోటి క్లోజ్ చేసిండు. వచ్చే నెలకు వచ్చేవరకల్లా ఇంకో 3 లక్షలు తీసేస్తాడు, మళ్ళీ వచ్చే నెలకు వచ్చేవరకల్లా 4 లక్షలు తీసేస్తాడు. చివరకు మనం ఇచ్చే 3,000కి ఎంత సరిపడుతుందో ఆ ఫిగర్ పెట్టుకొని ఇస్తాడు. ఒక ఢిల్లీ దీక్ష తప్పితే మోసం మనము మోసం చేయొద్దు విజయ్ గారు. చేతనైతే అని చెప్పాలి, లేకపోతే లేదు. నేను నిన్నాక మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారితో 45 నిమిషాలు మాట్లాడొచ్చాను. ఓకే సార్, బుధవారం నాడు. ఓకే, 45 మినిట్స్ కూర్చున్నాను. అంత టైం ఇచ్చారా? ఇచ్చారనేది ఇదే. ఎందుకు ఇయ్యడు? ఆయన మీద ఉన్నటువంటి బాగా మైనస్ అదే కదా, చెప్తే వినడు, అసలు టైంకి ఇవ్వడు అని చెప్పంటారు. వినడు అంటే మంచి చేసే దాంట్లో వినడు. ఓకే, ఫస్ట్ క్యాబినెట్లో ఒక ఇష్యూ వస్తే 3,000 రూపాయలు మనం ఇవ్వవలసిందే, 2,250 రూపాయలు ఇవ్వవలసిందే. ఒక 6 నెలలు ఆగుదామన్నారట క్యాబినెట్లో. నేను రిజైన్ చేస్తే మీరు పాలించుకోండి అని చెప్పినాడు. ఇవాళ చెప్తారు ఎమ్మెల్యేలు, మంత్రులు అంత కరాఖండిగా. అంతే, చెప్పొద్దు, లేకపోతే వద్దు, మనం అబద్ధం వద్దు. ఒక్క అబద్ధం ఆడితే ఇవాళ మళ్ళీ మనం ప్రభుత్వంలో ఉంటుంటివి. నేను ఆడదలుచుకోలేదు, జరగదు, అది జరిగే పనే కాదు. ఇప్పుడు 50,000 కోట్లు తోటి మేము ప్రారంభం చేస్తాం అమరావతి అని చెప్పారు. ఇవాళ అప్పుకోయారు 15,000 కోట్లు. వాడు 15,000 కోట్లు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు అకౌంట్లో వేయడాడు. ఓకే, ఒక దగ్గర 3,000, ఒక దగ్గర 2,000, ఒక దగ్గర 4,000, ఒక దగ్గర 1,000. ఆ అప్పులు తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఏజెన్సీల ద్వారా. దానికి కూడా ఇవాళ నువ్వు మాట్లాడలేని పరిస్థితే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులే కాకుండా ఆయన మీద ఇప్పుడు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు కూడా పెండింగ్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకి పంపిస్తారు, ఖచ్చితంగా జైలుకి వెళ్తారు అనేటువంటిది పొలిటికల్ వర్గాల్లో బాగా నడుస్తున్నటువంటి టాక్. అది నిజమా కాదా అనేటువంటి తీసి పక్కన పెట్టేస్తే, మళ్ళీ తనను జైలుకు పంపిస్తారు అనే ఆ థాట్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందా? అట్లా అంతా ఆసాన్ కాదు అది. ఆ రోజంటే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ మీద దబాయించి పెట్టి ఆగమేఘాల మీద కేసులు పెట్టించి ఒక 20 టీములు పంపించి ఆ రోజు ఆయన వినలేడు కనుక జైల్లో పెడదామని ఆలోచన చేశారు. ఇలా అవన్నీ కోర్టులలో ఉన్నాయి. సగం బడకు ఛార్జ్షీట్లు పెట్టేశారు ఆల్రెడీ. ఎఫ్ఐఆర్ ఏదో ఒకటో రెండో అరా ఉన్నాయి. అవి కేసు ద్వారానే చూసుకుంటాడు, ఇబ్బంది లేదు. వీళ్ళు గిట్ట జైలుకు పంపే ప్రయత్నం చేస్తే ఆయనకు మీ పాలతోటి అభిషేకం చేసినట్టే. విపరీతమైన సింపతి వచ్చేస్తుందా ఇప్పటికే? అసలు నిజమైన ఓటమి అయితే అది వేరే ఉండు. అనేక కారణాలున్నాయి. ఇప్పుడు 49 లక్షల ఓట్లు డిఫరెన్స్ వస్తున్నాయంట. అవును, నేను ఇవాళనే తెప్పించిన మొత్తం ఓట్లు అన్నీ తీస్తున్నాం. మా వాళ్ళకి ఇచ్చిన అకౌంట్స్ వాళ్ళకు ఓకే లెక్కలు తీస్తున్నారు. ఏదో తప్పిదం జరిగింది, ఆల్ ఇండియా లెవెల్లో ఏదో తప్పిదం జరిగింది. అది ఏదో ఎల్లాయ పుల్లాయ చేతులు అయింది కాదు, పెద్ద ఎత్తునే జరిగినట్టు అది బయటకు వస్తుంది. రైట్. మీ 45 నిమిషాల భేటీలో ఏం మాట్లాడుకున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో? ఏంటి అసలు మీరు ఏమి గమనించారు? అసలు ఆయన బిహేవియర్లో కానీ ఆయన విజన్లో కానీ ఏం గమనించారు? అన్ని విషయాలలో ఇప్పుడు అమ్మఒడి చెప్పిండు, మనం ఒక్కరికే ఇస్తామన్నాం. ఇంకొకరికి ఇస్తామంటే కూడా ఒక 10 లక్షల ఓట్లు మనకు పడుతుండే, కానీ ఇచ్చే పొజిషన్ కాదు. 2 పిల్లలు ఉన్నోళ్ళు 10 లక్షల మందురు, ఒక్క పిల్లలు ఉండరు 10 లక్షల మందురు, 3 ఉన్నోళ్ళు 10 లక్షల మంది ఉంటారు, 4 ఉన్నోళ్ళు 5 లక్షలు 3 లక్షలు ఉంటారు. మనం ఒక్క అబద్ధం ఈసారి మేము ఇంట్లో ఉన్న 2కి ఇస్తామని ఉంటే ఇయ్యలేని పరిస్థితి. నేను ఆ అబద్ధం ఆడా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవాళ మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వంది. దాన్ని నానా రకాలు చూపెట్టి ప్రజలను మోసం చేశారు. నేను ఆ రోజు ఇది రద్దు చేస్తా అని చెప్తే నేను తప్పు చేసిన అయితే ఇవ్వాలడు కూడా 9 లక్షల రిజిస్ట్రేషన్లు అయింది. యాక్ట్ వచ్చిన తర్వాత 9 లక్షల రిజిస్ట్రేషన్ల మీద నా ఫోటో లేదు.
నాకు సంబంధం లేదు. ప్రభుత్వం వాళ్ళకి ఎట్లా ఇచ్చారంటే ఏ బ్యాంక్ అన్న పోతే లీగల్ ఒపీనియన్ అవసరం లేదు. ఇక ఫలానా రాఘవరెడ్డి ల్యాండ్ గవర్నమెంట్ సర్వే చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం ఈయనకు సర్టిఫైడ్ చేసి ఇచ్చిర్రు అని ఆ సర్టిఫికేట్ చూపెడితే లీగల్ ఒపీనియన్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు బ్యాంకులో, వాళ్ళు కూడా రావాల్సిన అవసరం లేదు. అటువంటిది 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళు దాన్ని ప్రచారం చేయగలిగారు. ఇవన్నీ మాట్లాడేటప్పుడు డిస్కషన్లో ఒకటి ఇవన్నీ వచ్చినాయి. మనం 2.5 సంవత్సరాలు కరోనాలో ఉన్నాం, కార్యకర్తలకు దూరమైనాం. ఆ తర్వాత ప్రారంభం చేద్దామనుకునే లోపల ఎన్నికలు వచ్చినాయి. కార్యకర్తలను కాపాడుకోవాలి, నాయనకు కార్యకర్తలే బలం, నాకు కార్యకర్తలే బలం అని చెప్పి 3 రోజుల నుంచి స్టార్ట్ చేసిండు. రోజు 3 నుంచి 400 మంది ఉదయాన్నే 9 నుంచి 10 గంటల మధ్యన వచ్చిన వాళ్ళందరినీ లోపలికి తీసుకోవాలి, వాళ్ళందరితోటి మాట్లాడాలి, తర్వాత ఎమ్మెల్యేలతో మాట్లాడాలి, ఓడిపోయిన వాళ్ళతోటి గెలిచిన వాళ్ళతోటి. అసలు ఎక్కడ తప్పు జరిగింది, మనం చేసిన ప్రయోగం తప్ప, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం తప్ప, లేకపోతే మనం సాఫ్ దిల్తో పోతే అక్కడ టోటల్ క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు కనుక దాన్ని గ్రహించలేక తప్ప, ఇవన్నీ చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 52, ఆయన 15 సంవత్సరాల క్రితం అంటే 35కే ఈ రాక్షసులందరినీ ఎదుర్కొన్నాడు. ఇవాళ అనుభవం వచ్చింది, ప్రతిపక్ష నాయకునిగా, ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా అనుభవం వచ్చింది. ఇప్పుడు ఆయనేమి తప్పుదోవలు పెట్టాడు, రాంగ్ సైడ్లో పోడు. దీని చర్చ జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, మన కార్యకర్తను కాపాడుకోవాలి, ప్రజలను కాపాడాలి. ప్రతిపక్ష నేతగా చేయాల్సినంత పర్ఫార్మెన్స్, ప్రతిపక్ష నేతగా ఇవ్వాల్సినటువంటి ఆ ఇన్పుట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ఇవ్వలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నారు తప్పితే ప్రతిపక్ష పాత్రని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారనే విమర్శ రాజకీయ మేధావుల నుంచి, న్యూట్రల్గా ఉండేటువంటి పీపుల్ నుంచి ఉంది. రాఘవరెడ్డి గారు, మీకు కూడా అలా అనిపిస్తుందా? ఒక్కటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2వ రోజు మాట్లాడిన మాట ఏంటంటే, ఓకే, మెసేజ్ ఇంటర్నల్గా, మనం 6 నెలల వరకు ఏం మాట్లాడొద్దు, అవును, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, ఎక్కడ కూడా మనం అగ్రెసివ్గా పోవద్దు, ఆ తప్పు మనం చేయొద్దని నిర్ణయం తీసుకున్నాం. ఓకే, ఇక నరరూప రాక్షసుల లెక్క నరకడం, ఇండ్లు గాలబెట్టడం, విగ్రహాలు గాలబెట్టడం, ఇవన్నీ చేసిన తర్వాత ఒక్కడు ముందుకేసి ఢిల్లీకి పోయి రావాల్సి వచ్చింది. ప్రతిపక్ష హోదా అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు తల్లికి వందనం అన్నాడు. అది ఇస్తే ఎంతమందికి ఇవ్వలేదు, ఎంతమందికి ఇచ్చిండు, ఎంతమందిని తీసేసిండు అనే దాని మీద ఏదన్నా ప్రతిపక్షం ప్రశ్నలేయాలి. చంద్రబాబు నాయుడే తట్టాపుట్టా కింద పెట్టి, అస్త్రాలు కింద పెట్టి, నాకు భయమవుతుంది, నేను ముందుకు అడిగేయలేకపోతున్నా, నా పరిస్థితి బాగలేదు, ఖజానాల డబ్బులు లేవు, నేనైతే మీకు అన్నీ చెప్పినా, ఇస్తా అన్నా, నవ్వుకుంటా, బాధతోటి కాదు, నవ్వుకుంటా, నాకే అర్థమైతే లేదు అని ఒక ముఖ్యమంత్రి, నేను భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిని చూడలే. నేను ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దాన్ని అధిగమించి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసేది తప్ప, నీవు ఇచ్చిన అన్ని వీటిని వాగ్దానాలను నువ్వే నేను చేయలేకపోతున్నా అని చెప్పిన తర్వాత ఇక ప్రతిపక్షం ఏం అడగాలి చెప్పండి? నువ్వు విను. ఇప్పుడు ఇసుక వాళ్ళే చెప్తున్నారు, ఏం నేను ఫ్రీ ఇసుక అంటే మీ గుమ్మంలో వచ్చి పోస్తానని, ఆడ ఫ్రీ ఇసుక కానీ టన్నుకు మళ్ళీ 1350 పడుతుంది. 315 రూపాయలు అంటున్నారు. 315 రూపాయలు ఏది అన్న పోసుడు తీసుకురానికి మొత్తం అన్నిటి కలిపి 1350 రూపాయలు పడుతుంది. అది వాళ్ళే చెప్తున్నారు. ఓకే, ఏం మీ ఇంటికేం ఫ్రీ ఇస్తామన్నమా? ఇది ముఖ్యమంత్రి నోటి నుండి, ఏదో ఒక మంత్రో లేకపోతే ఒక ఆఫీసర్ చెప్పింది కాదు. ఇది ముఖ్యమంత్రి మేము ఫ్రీ ఇసుక ఇస్తామంటే ఏదో ఇంటికాడ పోయి ఇచ్చొస్తామన్నట్టు, మేము ఇంటికాడ పోయి ఇచ్చొస్తామన్నమా? దానికి ఎంతో ఖర్చో పర్చో ఉంటుంది కదా. మీరు దాని మీద ఏం మాట్లాడతావు చెప్పు ముఖ్యమంత్రి మాట్లాడినాక? సో ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది కాబట్టి, ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసాడు కాబట్టి ప్రతిపక్షం ఏం మాట్లాడదు. ప్రతిపక్షమే కాదు, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. 4 రోజులు ఆగండి. ప్రతిపక్షం ఎప్పుడు ప్రజల తిరుగుబాటు లేని ప్రతిపక్షం మాట్లాడితే మీరే అంటారు, అప్పుడు ఏమైనా మీకు ఓపిక లేదా అంటారు. ఓకే, అన్ని అబద్ధాలే.
ఈ 4,000 రూపాయలు 3,000 రూపాయలు 4,000 చేసింది తప్ప అది కూడా 70,000 తీసేసిండు. ఇట్లయితే మెల్లమెల్లగా దాన్ని ఏం చేస్తాడు 66 లక్షలకి వెళ్ళి 46 కాడును 45 కాడును వచ్చి ఆపేస్తాం. ఏ ఒక్కదానికి క్లారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు. అందులో 16-17 లక్షల మంది ఇల్లు కట్టుకుర్రు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? దాని మీద రివ్యూ లేదు. సతమతం అవుతుండు. అనుభవం ఎక్కడ మీద అర్థమైతలేదు. భయపడుతున్నాడు. ఓకే, ముఖంలో కడలేదు. 2 లక్షల ఓట్లతోటి 70,000 ఓట్లతోటి 90,000 ఓట్లతోటి గెలిచినాక కూడా సంథింగ్ రాంగ్. అది చంద్రబాబు నాయుడు ముఖంలో, పవన్ కళ్యాణ్ ముఖంలో, లోకేష్ ముఖంలో స్పష్టంగా కనబడుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఎట్లాగో వాళ్ళ ప్రభుత్వం ఉంది. మళ్ళీ తెలంగాణలో పునర్వైభవం సాధించుకోవటానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో టీడీపీ ఇక్కడ బలపడుతుంది అనేటువంటిది ఒక వాదన. కొన్ని సూచనలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అందుకు కొంతమంది నేతలు కూడా పరోక్షంగా సహకరిస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ. మళ్ళీ తెలంగాణలో టీడీపీ రీవైవ్ అవుతుందన్న నమ్మకం మీకుందా? ఒకటి విజయ్ గారు 4 సార్లు ముఖ్యమంత్రి ఆయన, అలా 2 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్కు. ఓకే, హైదరాబాదు నాదే అంటాడు, చార్మినార్ నాదే అంటాడు, నేనే కట్టినా అంటాడు, నేనే చేసినా అంటాడు. మరి ఎందుకో భగవంతుని దయనా మరి ఆయన మీద ఏముందో కానీ ఈయన చేసినది కరెక్ట్ కాదా తెలియదు. కానీ 2004లో హైదరాబాద్లో ఒక్క సీట్ లేదు, 2009లో సీట్ లేదు, 2014లో వీళ్ళతో పొత్తు వాళ్ళతో పొత్తు అన్నాడు, ఏమీ లేదు. 2019లో మొత్తం చేతులు ఎత్తేసిండు, 2024లో చేతులు ఎత్తేసిండు. నిలబడలే. 2 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 9 సంవత్సరాల 13 రోజులు తెలంగాణకు కూడా ముఖ్యమంత్రి ఉండే కదా ఆయన ఉన్నాడు. ఇలా కొత్తగా వచ్చి ఏదో ఆయనకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవను ఆ జమానా కింద 99 ఏళ్ళకి లీజుకి ఇచ్చిరు. అది ఆ బిల్డింగ్ ఉన్నది. ఆ బిల్డింగ్కు మినిమం ఏదో ఉంటుంది, కట్టేది లీజు కట్టేది ఉంటుంది. అందులో వచ్చినప్పుడు 10 మంది కనబడ్డారు, 100 మంది కనబడ్డారు. నాకు 2 కన్నులు 3 ఇట్లా ఎన్నిసార్లు చెప్పాలి ఆయన? ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రి చేస్తాను, ఫ్లోర్ లీడర్ చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడుకు అబద్ధాలు అనేది వెన్నతోటి పెట్టిన విద్య. అది అబద్ధాలు ఆడతాడు. ఏం చేస్తాడు చెప్పాడు వచ్చి? నువ్వు నిజంగానే చేయదలుచుకుంటే చెయ్యి. 2019 ఎక్కడ పోయినావు, 18 ఎక్కడ పోయినావు, 23 ఎక్కడ పోయినావు, 24 ఎక్కడ పోయినావు? మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ ఉన్నది. తెలంగాణ లోపల ఊరికొక్కరిద్దరు తెలుగుదేశానికి ఉంటారు ఇప్పటికి కూడా. అవును, మంచి క్యాడర్ ఉంది, ఉంటారు, క్యాడర్ ఉంది. కానీ దాన్ని ఈయన అవకాశవాదం, ఓకే, అవకాశవాదాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు పార్టీని? ఆయనకు పరిమితులు ఉన్నాయి. ఆయన ఆంధ్రప్రదేశ్కి ఒకసారి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. అక్కడ ప్రతిపక్ష నాయకుడు ఉండి ఇక్కడ మనము స్పందించకుండా ఇక్కడ నేను ఎన్నికలు నిలబడదంటే ఎట్టయితుంది? ఇవాళ చంద్రబాబు నాయుడు ఇక్కడ పార్టీ పెట్టుడు కాదు, పార్టీ ఓడన పెడతాడు. ఇప్పటికి సమాజ్వాదీ పార్టీ ఉంది, బహుజన సమాజ్ పార్టీ ఉంది, ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ 76 పార్టీలు ఉన్నాయి తెలంగాణలో కూడా. ఇవాళ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకు ఫర్రా అగనెస్టా. ఓకే, ఇక్కడ స్పందించాలి నువ్వు. యాజ్ ఎ జాతీయ అధ్యక్షునిగా ఆయన ఇప్పటికి జాతీయ అధ్యక్షుడనే పెట్టుకుంటాడు, అవును, కొడుకు జాతీయ ప్రధాన కార్యదర్శి. మీరు తెలంగాణ విషయం లోపల ఎక్కడనన్నా ఏ ఇష్యూలనన్నా స్పందించింది ఎట్లా ఓట్లు అడుగుతాను చెప్పినా అది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ. మాకు 2017లోనే చెప్పిండు, రాఘవన్న నేను తెలంగాణ గురించి ఏది ఆలోచించకుండా పార్టీ పెట్టి నేను ఏదో ఎలక్షన్లప్పుడు వచ్చి చెయ్యకపోతే బాగుండదే, ఓకే, నేను ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవుతా. అది 2019 కావచ్చు, 24 కావచ్చు, లేదా 29 కావచ్చు. నేను ఎస్టాబ్లిష్ చేద్దామనుకున్నాడు, పగడ్బందీగానే వస్తా. అప్పటిదాకా మాత్రం నేను తెలంగాణలో పార్టీని స్తబ్దతగానే ఉంటుందని చెప్పిండు ఆయన. ఎవరైనా నువ్వు జాతీయ పార్టీగా నువ్వు అధ్యక్షునివి, రేపు పొద్దున కృష్ణా నీళ్ళ గురించో లేకపోతే గోదావరి నీళ్ళ గురించో ఇబ్బంది వస్తుంది. నీ స్టాండ్ ఏంది? నువ్వు ఆంధ్రప్రదేశ్ పరిమితమా, తెలంగాణకు పరిమితమా? ఇవే ఈ అబద్ధాలే. నాకు నచ్చంది ఏందో అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ అబద్ధాలు వస్తేవి. నాకు 2 కళ్ళు అంటివి. ఎవడు అధ్యక్షుడు కూడా తెలియదు ఇప్పటికీ. ఓకే, జ్ఞానేశ్వర్ ఉంటే జ్ఞానేశ్వర్ బయటికి పోయిండు, నానా మాటలు తిట్టిపోయిండు. 23లో ఎన్నికలప్పుడు రాకపోతేవి. పోనీ 24 పార్లమెంట్ అని నిలబడతాం అనుకుంటే అది నిలబడకపోతేవి. ఇవాళ వచ్చి మళ్ళీ 2 కళ్ళు నిలబడతీవి. నీ ఒపీనియన్ ఏంది? తెలుగుదేశము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి మీద నీ ఒపీనియన్ చెప్పకపోతేవి. ఇక్కడ జరుగుతున్న వీటి మీద నువ్వు ఒక మాట పల్లెత్తు మాట అనకపోతేవి.
ఎట్లా మనం ఈడ పార్టీని నడుపుతాం చెప్పండి? ఏదైనా వర్ధంతులు, జయంతులు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు, రక్తదాన శిబిరాలు గవ్వెట్టుకోవడానికి పనికొస్తాయి తప్ప పార్టీ ఈయనను 100% నువ్వు పార్టీ పెట్టి నడిపించాలనుకుంటే ఇలా రేపొద్దున జిల్లా పరిషత్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి, రావాలి. ఇక్కడున్న ప్రభుత్వ వ్యతిరేకం ఉన్నటువంటి మాటలు మాట్లాడాలి నువ్వు. ఈయన పోయి అక్కడ గురువు ఇద్దరు నోటుకు నోటు బ్రీఫ్డ్ మీ, ఇక్కడ బ్రీఫ్డ్ మీ, అక్కడ బ్రీఫ్డ్ మీ, ఏం తిట్టుకుంటారో చెప్పాలి. విభజన సమస్యలు పరిష్కరించడానికి 2 రాష్ట్రాల మధ్య అభివృద్ధి పరవళ్లు తొక్కటానికే మేం భేటీ అయ్యాం, మున్ముందు కూడా భేటీ అవుతామని చెప్పి మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. కాదు, ఇది తెలంగాణలో మళ్ళీ పాగా వేయటానికే అనేటువంటిది మరొక వాదన. ఏంటి ఆ భేటీ పైన దానిపైన మీ కామెంట్ ఏంటి? ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం, ఆయన పుట్టుగా ఆయన మొత్తం అంటే సరే మొత్తం తెలుగుదేశం కూడా, తెలుగుదేశం మంచి యాక్టివ్గా ఉండే, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, అవన్నీ ఉన్నాయి. సరే ముఖ్యమంత్రులు ఇద్దరికి భేటీ కావడం లోపల అభ్యంతరం లేదు, కావాల్సిందే అది మంచి జరగాలంటే. ఇంకేముంటుంది చెప్పండి? 10 సంవత్సరాలు అయిపోయింది, కామన్ క్యాపిటల్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఏమున్నా చోటామోటా ఏమైనా ఆస్తులు ఉంటే మాట్లాడుకోవాలి. కృష్ణా గోదావరి నీళ్లు, దానికో ట్రిబ్యునల్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఒక చెంబు నీళ్ళు వాళ్ళకి ఇచ్చినా, వాళ్ళు ఒక చెంబు నీళ్ళు వీళ్ళకి ఇచ్చినా బదలాం. దాంట్లో ఏముంటుంది చెప్పండి? గురు శిష్యుల బంధం తప్ప. వాళ్ళు ముఖ్యమంత్రులు కలవాలి, ముఖ్యమంత్రులు మంచిగా ఉండాలి, తప్పేం లేదు. ఓకే, అందులో ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. ఆ ముఖ్యమంత్రుల ముసుగు లోపల ఏదన్నా గూడు పుటాని చేస్తేనే ప్రజలకు ఇబ్బంది, అది జరగకుండా చూస్తే బాగుంటుంది. జగన్ మీద ఉన్నటువంటి అయిష్టతతోనూ, జగన్ ఎదగనివ్వకూడదు అనేటువంటి ఇంకొక దానితోనూ షర్మిలాని ముందు పెట్టి కేవీపీ కూడా గేమ్ ఆడుతున్నారు అనే ఒక వాదన ఉంది. ఒప్పుకుంటారా ఈ వాదనని? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కేవీపీని కూడా అమ్మాయి, అంకుల్ నీ ఏజ్ అయిపోయింది, అంకుల్ నీ ఏజ్ అయిపోయింది, ఓకే, నీ పనేదో నువ్వు చూసుకుంటే బాగుంటుంది అని అన్నదని హర్షకుమార్, మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ మొన్న ఏదో ఇంటర్వ్యూలు చెప్పినట్టు విన్నా నేను. ఓకే, అంటే ఈ తల్లి బిహేవియర్ అటువంటిదని చెప్పి హర్షకుమార్ చెప్పుకుంటూ సయాన వాళ్ళ తండ్రికి ఆత్మ అయినటువంటి కేవీపీ రామచంద్రరావు గారిని ముఖం మీద నువ్వు అన్ని విషయాల్లో పట్ల ఇన్వాల్వ్ కావద్దు అంకుల్, నీ పనేదో నువ్వు చూసుకో, నీ ఏజ్ అయిపోయిందని అన్నది అని హర్షకుమార్ చెప్పాడు. నేను చెప్పుడు కాదు, మీరు ఆ ఇంటర్వ్యూ కొడితే యూట్యూబ్లో వస్తుంది. ఇక ఆ పరిస్థితి ఉంది. ఇక ఆయన కక్ష సాధించుడేంది, ఈయన కక్ష సాధించుడేంది, ఎవరు కక్ష సాధించినా ఏం చేసినా మనోధైర్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అబద్ధాలకు చాలా దూరంగా ఉంటాడు, పదవుల గురించి అబద్ధాలు అస్సలే ఆడాడు, వాస్తవాలకు దగ్గరుండేటటువంటి వ్యక్తి. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన పద్ధతులకు విభేదించెక్కడ పోడు, అందరి అనుభవాలను తీసుకుంటాడు, వాస్తవాలకు దగ్గర పోతాడు. ఇప్పుడు నేనున్న నా స్వార్థం గురించి ప్రభుత్వంలో ఉండాలి అని చెప్పి ఏదైనా ఒక అబద్ధం ఆడమని చెప్తా. అది నిజంగానే అబద్ధం ఆడితే ప్రభుత్వంలో ఉంటాం మనం. ఓకే, కానీ ఆయన ఆడాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అందరికీ ఉన్న ఇబ్బందే గది. మనం ఏదన్నా చేసి గట్టెక్కుదామనేమో రాజకీయ నాయకుల అది ధోరణి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరంటే తప్పున్నాడు కానీ అది ధోరణి. అది ఎవడన్నా కానీ ప్రధానమంత్రి అసంటోడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అంతకుముందు ఏటీఎం అన్నోడు, ఓ లోకేష్ కా బాపయ్ అన్నోడు మొన్నొచ్చి అరే పెద్ద మేధావి, చంద్రబాబు నాయుడే కరెక్టు, వీరుడు ధీరుడు అని అన్నాడే ఓ ప్రధానమంత్రి. ఓకే, ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 సీట్ల గురించి అంటే ఆయనకు అర్థమైపోతుంది రేపు ఒక్కొక్క సీట్ ఇబ్బంది అయిద్దని. ఇక గంత రాజకీయ లాలుచి మాట్లాడేటోళ్ళు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కష్టం అట్లా మాట్లాడాడు. ఇప్పుడు కేవీపీనే షర్మిల ఆ మాట అనే పొజిషన్కి కనుక వచ్చి ఉండుంటే, అదే కనుక నిజమైతే, షర్మిలకు ఫండింగ్ చేశారు, షర్మిలను ముందు నడిపిస్తున్నారు అని అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడికి రేపు అలాంటి పరిస్థితి రాదా షర్మిల నుంచి? చంద్రబాబు నాయుడు కరివేపాకు ఎప్పుడన్నా రావచ్చు, అది ఇంకా 5 ఏళ్ళ వరకు కాదు. ఈమె పనికి వస్తుంది అన్న రోజు పనికి వస్తుంది, ఈమె కూడా పనికి రాదని ఆయన వేస్ట్గా ఈ పేమెంటే వేస్ట్ అనుకున్నాడు, ఫోన్లే పట్టాడు. ఓకే, చంద్రబాబు నాయుడు ఆయన చరిత్రనే వేరు. చంద్రబాబు నాయుడు ముందు షర్మిల ఆటలు సాగమంటారు. ఎవరి ఆటలు సాగవు. ఓకే, షర్మిల ఆటలే కాదు, ఎవరి ఆటలు సాగవు. అట్లా తయారు చేసి పెడతాడు.
జగన్మోహన్ రెడ్డి షర్మిల టాపిక్ మాట్లాడుకున్నప్పుడల్లా రాఘవరెడ్డి గారు ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాల్ని ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాల్సి ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఏ స్థాయిలో వ్యతిరేకించారో, ఏ స్థాయిలో ప్రత్యర్థులుగా ఉన్నారో అందరికీ తెలిసిందే. అలాంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి పెళ్లి కార్డు ఇవ్వటం షర్మిల, ఆహ్వానించటం, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళటం ఆహ్వానించటం, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం ఆహ్వానించటం, ఇదంతా ఒకే ఎత్తు అయితే పెళ్లి మండపం ఎంగేజ్మెంట్ మండపం మీదకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డితో ఎడమొహం పెడమొహంగా ఉండటం, ఫోటో దిగటానికి పిలిస్తే రాకపోవటం, ఒక విధంగా చెప్పాలంటే అవమానించటం, ఇంత పగా ప్రతీకారం వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అసలు? అదే కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆశయం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆశ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాడు. ఈ అమ్మాయికి ఆశ ఎక్కువ, ఓకే, ఆశయం ఉండదు, ఆశయం లేదు, జీరో. ఈమెకు అత్యాశ ఎక్కువ అంటారా? అత్యాశ, ఆశ ఎక్కువ, ఆశయం లేదు. ఆశ ఉండడంలో కూడా తప్పు లేదు. నీకు ఇది కావాలి, దానికి ఈ స్టెప్పులు వేసుకుంటూ పోతే అవుతాం, ఇగో నా పద్ధతి ఇట్లా ఉండాలి అని ఉంటే పర్వాలేదు. నీకు ఆశలేమో పెద్దయి, ఆశయం జీరో. ఎట్లా ముందుకు పోతుందో చెప్పి అమ్మాయి. ఇప్పుడు ఆమెకు రేపు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఓ బిడ్డే ఓ కొడుకు. ఇదే సిచ్యువేషన్ నీకు వస్తే నీ హాలత్ ఏం చెప్పు అంటే వాళ్ళకి మార్గం చూపెడుతున్నావా? ఈ పద్ధతిని పోవాలి, ఇగో నేను మా అన్నతోటి గిట్లా పోతున్నా, మీరు కూడా గిట్లా ఉండని చూపెడతావా? ఆమెకి ఇవ్వాల్సిందేదో ఇచ్చి ఉండుంటే, షర్మిలకు రావాల్సిన వాటా ఆస్తిలో భాగం అంతా ఇచ్చేసి ఉండుంటే జగన్మోహన్ రెడ్డికి ఈ బాధ, ఈ తలనొప్పులు, ఈ చికాకంతా తప్పు ఉండదేమో. వాటా పంచాయతీ లేదు కదా విజయ్ గారు. నువ్వు తెలంగాణలో ఉన్నన్ని రోజులు ఒక్క మాట అనకపోతివే. మా అన్నతోటి దుష్మని ఉంటే నేను ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడుతుంటే అంటివి. ఓకే, నేను తెలంగాణలో ఎందుకు పెడతానంటివి. ఒక్క కడుపులో ఉండాలంటే అది దేవుని అనుగ్రహం ఉంటేనే ఉంటుందంటివి. దోస్తులంటే ఎవరినైనా చేసుకోవచ్చు, పెళ్ళామంటే ఎవరినైనా చేసుకోవచ్చు, మొగడంటే ఎవరినైనా చేసుకోవచ్చు, అది మన ఇష్టం మీద ఉంటుంది. కానీ ఒక్క కడుపులో ఉండాలంటే మాత్రం అది దేవుని నిర్ణయం అని చెప్తివి. ఈడున్న రోజులు ఆ చిలుక పలుకులు వలికితివి. ఆంధ్రప్రదేశ్కి పోయేవరకల్లా మొత్తం తక్తా పల్టాయిస్తీవి. ఎందుకు పోయినవో తెలియవు. ఆడుకున్నాక తక్తా పల్టాయించింది కంప్లీట్. సాక్షిలో నాకు బాగా ముందు ఉంటావు, మా ఇల్లు జీల్చడానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఉంటావు, దానికి ప్రూఫ్ దేవుడు ఉంటావు, దానికి గవాయి మా అమ్మ అంటావు, మీ అమ్మ వచ్చి బయటకు వచ్చి చెప్పదు. ఇవన్నీ ఒకదానికి లింకులు లేని మాటలు మాట్లాడుతీవి. అంటే నువ్వు ఎక్కడ నన్నో మతి భ్రమించి రాజకీయ అజ్ఞానంతో ఎవరి చేతుల్లో కీలుబొమ్మై చేస్తున్నటువంటి వ్యవహారం అనేది సామాన్య ప్రజలకు అర్థమైపోతుంది. ఆ అమ్మాయికి అర్థమైతే ఇప్పటిదాకా ఇది అర్థం కావాలి. ఇప్పటికున్న చంద్రబాబు నాయుడు అంతా ఈజీగా మీరు వదిలిపెట్టుకోడు. ఓకే, 2029 ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఈమెను వాడుకుంటాడు. అవసరమైతే నన్ను తిట్టమని షురు చేస్తాడు. ఇక మీ అన్నం తిట్టుకుంటూ నన్ను కూడా తిట్టు. ఓకే, మీరిద్దరు తిట్టేదాంట్లో నువ్వు ముందు ఉండాలి. చేస్తాడు, అది కూడా ప్లాన్ చేస్తాడు. కానీ ప్రజలకు అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య సయోధ్య కుదరబోతోంది, ఆ కుదిర్చేందుకు విజయమ్మ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది ఈ మధ్య బాగా వైరల్ న్యూస్. అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగిందా, జరుగుతుందా? ఏది లేదు. ఆమెకు వీళ్ళిద్దరి మధ్యన సయోధ్య కుదరాలంటే విజయం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఓకే, ఈ అమ్మాయి మొదటి స్థానానికి రావాలి. మొదలు ఎక్కడో వెళ్ళిపోయింది షర్మిల. ఆడికి వస్తే అప్పుడు 2 నిమిషాల పని, ఇది ఛాయ్ తాగుకుంటూ మాట్లాడుకుంటూ చేసేది. ఓకే, నేను చెప్తే కదా, ఈ అమ్మాయి ప్రవర్తనే వేరు, పద్ధతే వేరు, బిహేవియర్ వేరు. ఇటువంటి అమ్మాయిలు కష్టం. మొన్న 45 నిమిషాల పాటు సాగినటువంటి మీది జగన్మోహన్ రెడ్డి గారి భేటీలో షర్మిల పాత్ర పైన, షర్మిల ఎపిసోడ్ పైన ఏదైనా టాక్ వచ్చిందా? ఆయన అసలు పట్టించుకోడు. ఓకే, ఇప్పుడు మాలాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు, అభిమానించేటోళ్ళు, భక్తులుగా ఉన్నోళ్ళము మనసు బాధయి మీలాంటి వాళ్ళు పిలిచినప్పుడు వచ్చి మాట్లాడవలసి వస్తుంది తప్ప అసలు ఈ సబ్జెక్టు మేము మాట్లాడం. ఆ అమ్మాయి చేస్తున్న ప్రవర్తనకు నా ఫోన్లో దగ్గర 11,250 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఓకే, అందులో 9,000, 10,000 ఆంధ్రప్రదేశ్వి. ఇప్పటికీ ఫోన్ చేసి ఈ అమ్మాయి మాట్లాడినప్పుడల్లా, రాఘవన్న ఆ పిల్లకి చెప్పుండే, పిచ్చి లేచిందా, చంద్రబాబు నాయుడు అనవలసిన మాటలు జగన్ గారిని అంటుంది. ఏంది వాళ్ళ బాధ ఎవరు అర్థం చేసుకోవాలి?
నాతో నెంబర్లు ఉన్నాయి కనుక నాకు ఫోన్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా రాఘవరెడ్డి గారు, ఇప్పుడు ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో ఆమె కోసం అన్నీ అమ్ముకొని సర్వం ధారపోసి పనిచేసినటువంటి నేతలు ఉన్నారు. దాంట్లో మీరు కూడా ఒకరు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా? ఇప్పుడు నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఆ స్టేటస్లో పెట్టిన ఫోటో, ఓకే సార్, ఒక 100 మంది ఫోన్ చేశారు. అన్న మంచి పని చేశారు అన్న, మీరు అన్నతోడు మాట్లాడండి, మనం తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేద్దాం, ఇక్కడ నిలబడమా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వదిలిపెడదాం, మనం కనీసం రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి, జయంతి, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే, పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఇక్కడ ఏమైనా అవకతవకలు దొరికితే దాని మీద స్పందిద్దాం. మన టీం కొన్ని వేల మంది ఉరన్న, ఓకే, ఒక్కొక్క నియోజకవర్గంలో 100 మంది వెళ్తారు ముఖ్యులు, రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిష్టోళ్ళు, వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొద్దామన్నా, ఏదన్నా ప్రయత్నం చేయన్నా అని చెప్పి మెసేజ్ల మీద మెసేజ్లు, ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఎంత అంటే షర్మిలమ్మ గంత మోసం చేసి పోయినాక కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే నమ్మకం వాళ్ళకు. ఆయన 2017 చెప్పిండు, మీరు ఎవరు ఏ పార్టీలకు వాళ్ళని అవ్వండి, నా ఎంబడి ఉంటూ ఉండి, నేను మాత్రం 2024 కానీ 2019 కానీ ఎన్నికలలో నిలబడను, తెలంగాణలో 2029 చూద్దాం అనే మాట చెప్పిండు ఆయన. ఓకే, కానీ ఈ అమ్మాయి అట్లా కాదు, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోయిందో తెలియదు, ఎందుకు ఏం చేస్తుందో తెలియదు. నష్టపోయారు, చాలామంది నష్టపోయారు మీరు చెప్పినట్టు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుండే, వైఎస్ఆర్సీపీ వస్తే బాగుండే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం యాక్టివ్ ఉందామనే ఆలోచన మొన్న నేను వచ్చిన తర్వాత కొన్ని 100 మంది నాకు మెసేజ్లు పెట్టారు. ఇప్పుడు షర్మిలాని నమ్ముకొని వైఎస్ఆర్టీపీ నేతలు చాలామంది నష్టపోయిన మాట వాస్తవమే. వాళ్ళంతా ఇప్పుడు కోలుకోలేకపోయిన మాట కూడా వాస్తవమే. దానికి ముందు ప్రెస్ మీట్ కూడా పెట్టారు రాఘవరెడ్డి గారు. వాళ్ళు మాత్రమే కాదు, నేను కూడా చాలా నష్టపోయాను అని చెప్పి షర్మిల ఒక దశలో స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా ఆమె అంత ఆర్థికంగా కోల్పోయారా పార్టీ పెట్టి? నష్టపోయిందంటే మేము ఉద్దరంగా పాదయాత్ర చేసింది. ఓకే, పాదయాత్రకు రోజుకు 10 లక్షలు 15 లక్షలు అవుతాయి. ఓ 260 రోజులు ఏమో చేసింది, 3500 కిలోమీటర్లు నడిచింది. ఆ డబ్బులన్నీ ఆమె సొంతం పెట్టుకుంది. రాజకీయాల లోపల ఎవరో ఆర్థికంగా సహాయం చేయకుండా పార్టీ నడపడం అనేది అసంభవం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకురాలే పైసలు పెడితే నడపాలనేది చాలా కష్టమైన పరిస్థితి. ఈమె పాదయాత్రలో ఎవరు కూడా సంఘీభావం తెలిపారు తప్ప ఆర్థికంగా ఎవరు పెట్టుకోలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అంత హైఫై స్టేచర్ ఉన్న వ్యక్తిని కాదు, ఆయనకున్నంత 1000 కోట్లు 100 కోట్లు నా దగ్గర లేవు అని చెప్పి షర్మిల ఒకసారి చెప్పారు. నిజంగా షర్మిల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా, లేకపోతే నేను అప్పుల్లో ఉన్నాను నా దగ్గర డబ్బులు లేవని చెప్పటం ఒక ప్రచారమేనా? ఆమెకు ఆస్తులలో ఇబ్బందులు లేవు, లిక్విడ్ క్యాష్. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నడపాలంటే 100,000 కోట్లు కావాలి. అది అవునన్నా కాదన్నా ఆ 100,000 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ లేదు. ఓకే, అది వాస్తవం. ఆమెకి ఏదో పూర్తిగా రేపటికి తిండికి లేదని కాదు, ఆమెకు అన్ని ఆస్తులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినవి ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులలో కూడా ఇద్దరి భాగస్వామ్యం ఉంది. కొన్ని ఈడీలు ఉన్నాయి, ఆ ఈడీలకి వెళ్ళి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఎవరి వాళ్ళు తీసుకుంటారు. అంత ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ఈ రాజకీయాలు చేయాలంటే ఎన్ని పైసలు ఉన్నా కష్టం, డబ్బులు అవసరం. పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేయాలన్నా, పార్టీని నడపాలన్నా అవును, అది ఆషామాష కాదు. దానికి ఆర్థిక వనరులు వేరే జాగాలకి వెళ్ళి వస్తాయి పార్టీలకు. షర్మిలకు, అనిల్కు చాలామంది బినామీలు ఉన్నారు. ఆమోద గ్రానైట్స్ ఓనర్ కొండలరావుతో పాటు మరికొంతమంది బినామీలు ఉన్నారు, వాళ్లే బాగా సపోర్ట్ చేస్తారు అనేటువంటిది నాకు తెలిసినటువంటి ఇన్ఫో. నిజంగా షర్మిలకు బినామీలు ఉన్నారా? బినామీలు అంటే ఇవాళ రేపు ఈ బినామీ లేనిలో ఉన్నాడు. రాజకీయ నాయకుల లోపల కానీ, ఇటువంటి వ్యవస్థలు నడిపేటోళ్ళ లోపల కానీ అన్నీ కూడా అఫీషియల్గా ఉండయి. ఎంతో కొంత బినామీ ఉండొచ్చు, కొంత నాకు తెలిసి పార్టీ నడిపేటప్పుడు కూడా కొంత సాయం చేసి ఉండొచ్చు. ఓకే, అవి వీళ్ళ పైసలే వాళ్ళు చేసి ఉండొచ్చు. మొత్తం మీద ఆర్థికంగా రాజకీయ పార్టీ నడిపేటంత స్తోమత లేనందుకు చంద్రబాబు నాయుడుకు సరెండర్ కావాల్సి వచ్చింది. సరెండర్ అయింది. అది 2 రకాల లాభమైంది ఆమెకు. ఒకటి, పార్టీ నడపడానికి ఆర్థిక సాయం వచ్చింది. రెండోది, అదే ఆర్థిక సాయంతో నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టగలిగిన, జగన్మోహన్ రెడ్డి గారిని మీద ఒంటికాల మీద లేవగలిగినటువంటి ఆలోచన ఆమె చేసినట్టుంది. అందుకే ఆడ వాళ్ళిద్దరిది ఒకటే ట్రాక్ కనుక కాంప్రమైజ్ అయ్యారు. ఓ ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం రాఘవరెడ్డి గారు. షర్మిల ఎపిసోడ్ని చూసుకుంటూ వచ్చారు. మీరు షర్మిల మీద తిరుగుబాటు ప్రకటించిన తర్వాత షర్మిలకు చెప్పే ప్రయత్నం చేశారా? అండ్ బై ద సేమ్ వే వైఎస్ విజయమ్మ గారి ఎపిసోడ్ తర్వాత విజయమ్మ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారా, చేస్తారా? చేయలేదు, నేను చేయలేదు. అయిపోయింది. నా మనసులోకి వెళ్ళి షర్మిలమ్మ ఏ రోజైతే రాధాకృష్ణతోటి కూర్చుందో, ఓకే, ఏబిఎన్ రాధాకృష్ణతో ఎప్పుడు కూర్చుందో అప్పటి నుంచే నేను డిఫర్ అయినా, ఆమెకు దూరంగా ఉన్నా. చాలాసార్లు చెప్పి చూసిన, కాంగ్రెస్ చాలా డేంజర్ పార్టీ అమ్మ, ఓకే, నడిపితే మన పార్టీ నడుపుదాం,
మనం ఎంతో కొంతగా ఖమ్మము, నల్గొండ, మహబూబ్ నగర్ అక్కడక్కడ కూడా ఒక 20-20 సీట్లను నిలబడదాం. కుమారస్వామి ఉన్నాడు, ఏం మొత్తం రాష్ట్రం మొత్తం నిలబడరు. దేవగౌడ్ ఉన్నాడు, రాష్ట్రం మొత్తం నిలబడరు వాళ్ళు తండ్రి కొడుకులు. అట్లా మనం కొన్ని పాకెట్లు పెట్టి మొదలు పార్టీని బలోపేతం చేసుకుందామమ్మా అని మాట నేను చెప్పిన. ఆమె వినలే, పెడచెవున పెట్టింది. మనం నిలబడితే 119 నిలబడాలి, లేకపోతే మనం మొత్తం నిలబడొద్దని కాడ ఆమె అడమెంట్గా ఉంటే నేను అప్పటి నుంచి ఆమెకు దూరంగా ఉన్నాం. విజయమ్మ గారికి కూడా ఒకరోజు 1 గంట 59 నిమిషాలు ఎన్నికల మీద పాదయాత్ర కంటే ముందే చెప్పి నేను, వద్దమ్మా ఈడ పార్టీ పెట్టేటంత స్కోప్ లేదు, ఈడ ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ లేదమ్మా, అయినా ఇప్పుడు మనం మన నాయన పేరును రోడ్డు మీద గుంజుకొచ్చినట్టు అవుతుంది రాజశేఖర రెడ్డి గారిది, నాకైతే అంత అనుకూలంగా లేదమ్మా అని చెప్తే ఆమె కూడా కొంత ఇబ్బంది పడుతుంది. ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి అవుతుంది అన్న లెవెల్ ఆమె మాట్లాడింది. నేను అప్పటి నుంచే నేను దూరంగా ఉన్నా. ఇక తర్వాత వాళ్ళతో మాట్లాడేది లేదు. ఇక విజయమ్మ గారు మొన్న వీడియో ఇచ్చిన తర్వాత సరే జగన్ గారి దగ్గరకు పోయినట్టుంది, కానీ నేను కొంత బాధతో ఉన్నా. అరే ఇట్లా చేసేది లేకుండే, ఓ కొడుకో బిడ్డెన్లో పడ్డప్పుడు న్యూట్రల్ ఉండు. ఓకే, నువ్వు ఈడికి ప్రేయర్ చేయనికి రాకు, ఆడికి ప్రేయర్ చేయనికి రాకు, ఇద్దరికి దూరంగా ఉండు. నీ ఇష్టం ఉంటే కొడుకు దగ్గర ఉండు, ఇష్టం ఉంటే బిడ్డ దగ్గర ఉండు. కానీ ఇద్దరి ఇక్కడ పోయి ప్రేయర్ చేసి అక్కడ పోయి ప్రేయర్ చేసి చివరకు ఆఖరికి ఒక వీడియో రిలీజ్ చేసి బిడ్డని గెలిపిమని చెప్పడం ఇవన్నీ కూడా ఆమె స్టేచర్కు తగ్గట్టు కాదు. ఆమె రాజశేఖర రెడ్డి గారి భార్య, ఒక ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి తల్లి. నీ లెవెల్ వేరు, నిన్ను ప్రేమించే ప్రజలు వేరే ఉంటారు. ఇట్లా ఈ ఇద్దరి మధ్యన నువ్వు సతమతం కావద్దు అనేది నా భావన ఉండే. కానీ ఆమె మరి ఎవరు చెప్పేటోళ్ళు లేరా ఏందో తెలియదు, కానీ ఆమె ఆ ప్రవర్తన అట్లుంది ఆమె. మీరు అన్నట్లు రాజకీయాలు ఎలా అయినా ఉండొచ్చు, రాజకీయాల్లో ఏదైనా కూడా సాధ్యమే. అటు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా రాజకీయ సమూల మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పి అన్ని చోట్ల అనుమానాలు, ప్రశ్నలు రేకెత్తిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి గారు, రాబోయేటువంటి రోజుల్లో రాజకీయం ఎలా టర్న్ తీసుకుంటుందో, ఆ రాజకీయాల్లో మీరు ఎలా క్రియాశీల పాత్ర పోషిస్తారనేటువంటిది ముందు చూద్దాం. ఏదేమైనప్పటికీ రాజకీయ పరిణామాల మీద మీ అంతరంగాన్ని ఆవిష్కరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాఘవరెడ్డి గారు. థ్యాంక్ యూ. నమస్కారం సార్.